పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు స్పిరిచువల్ జర్నీ ప్రోగ్రామ్. స్పిరిచువల్ జర్నీ ప్రోగ్రాంలో ప్రతి వారం ఒక్కొక్క సీనియర్ పిరమిడ్ మాస్టర్ తోటి వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో ఈరోజు వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనందరితో పంచుకోవడానికి ఈరోజు మన స్టూడియోకు విచ్చేసి ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీ రంగా గారు. నమస్తే సార్. నమస్తే. రంగా సార్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఒక సంస్థ కానీ ఒక కార్యాలయం ఎనీథింగ్ ఏదైనా ఒక బిజినెస్ కానీ మనం ప్రారంభించినప్పుడు మొదట్లో ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో శ్రమ చేయాల్సి ఉంటుంది. మరి పత్రిజీ ప్రారంభించినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మరి ప్రారంభ దశలో ఆ యొక్క మూమెంట్ని విస్తృతపరిచే క్రమంలో ఆ యొక్క ధ్యాన ప్రచారంలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించారు శ్రీ రంగా మాస్టర్. ఆయన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈరోజు స్పిరిచువల్ జర్నీలో పిఎంసి ప్రేక్షకుల కోసం. సార్, మొదటగా మీ యొక్క కుటుంబం, మీ బాల్యం గురించి చెప్పండి సార్. నా పూర్తి పేరు రంగారెడ్డి, కేవిఎస్. మా నాన్నగారి పేరు చంద్రశేఖర్ రెడ్డి, మా అమ్మగారి పేరు లక్ష్మీదేవి. నేను వారికి మూడవ సంతానం. పుట్టింది కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామం. ఓకే. నా చిన్నతనం గురించి చెప్పాల్సి వస్తే మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు ఉపాధ్యాయులే. సో ఉపాధ్యాయుల బిడ్డ సాధారణంగా ఎలా ఉండాలి అంటే ఇక చదువులో మనకు మించిన వారు ఉండకూడదు అనే ఆత్రత ఎక్కువగా ఉండేది. అలా ఇంపోజ్ చేయబడ్డాను మా పేరెంట్స్ నుంచి కానీ, చుట్టూ ఎన్విరాన్మెంట్ నుంచి కానీ. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా ఓకే, బాగానే సాగింది. 6th 7th ఆ స్టాండర్డ్ వరకు ఆల్మోస్ట్ క్లాస్ ఫస్ట్ అలా ఎడ్యుకేషన్ ఉండింది. 7th క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి నన్ను దగ్గరలో ఉన్న టౌన్లో వేరే స్కూల్లో చేర్పించారు. అక్కడ చేర్పించినప్పుడు ఒంటరిగా ఉండాల్సి వచ్చింది హాస్టల్లో. సో ఆ హాస్టల్లో ఉన్న టైంలో ఆ వయసులోనే చెడు అలవాట్లు మొదలయ్యాయి. సో అందులో ఆ వయసులో ధూమపానం అనే అలవాటు ఒకటి. సో నాకు గుర్తుండి ఆ వయసు నుంచి ఆ అలవాటు 83, 84 ఆ సంవత్సరాల వరకు, అంటే 79 నుంచి ఆల్మోస్ట్ 83, 84 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ అలవాటు కారణంగా ఆరోగ్యం చెడిపోయింది. అలాగే అనారోగ్యంతో ఉంటూ చదువులో మెల్లిమెల్లిగా ఉన్న స్థాయి తగ్గిపోతూ వచ్చింది. అలాగే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యానని చెప్పేసి ఇక చదువుకు పనికిరాడు వీడు, ఏదైనా టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తే కనీసం స్వయం ఉపాధి కింద బతికేస్తాడు అనే ఉద్దేశంతో ఐటీఐ చేర్పించడం జరిగింది 1986లో. ఆ ఐటీఐ చదవటం కోసం మొట్టమొదటిసారి నేను హైదరాబాద్ రావడం జరిగింది. సో హైదరాబాద్లో 1986, 88 బ్యాచ్ నాది, ఐటీఐ బ్యాచ్. ఇక్కడికి వచ్చి ఐటీఐ చదువుతున్న క్రమంలో నాకు పత్రిగారి పరిచయ భాగ్యం దొరికింది. సో నా బాల్యం అలా గడిచిపోయింది. అలా అనారోగ్యంతో ఉన్న పరిస్థితుల్లో నేను పత్రిగారిని కలవడం జరిగింది. అసలు పత్రిగారిని డైరెక్ట్ మీరు కలిసారా, లేకపోతే ఎవరి ద్వారా అయినా కలిసారా? దీనికి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. చెప్పండి. ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే నమ్మశక్యంగా ఉండదు. ఓన్లీ ఆధ్యాత్మిక ప్రయాణం చేసిన వాళ్ళు, సాధన చేసిన వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలిగే చిన్న కథ. ఓకే. నేను ఇందాక చెప్పినట్టు ఐటీఐ చదవటానికే హైదరాబాద్కి వచ్చాను. నాకంటే ముందు 2 అన్నలు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇక్కడే హైదరాబాద్లోనే చదువుతూ ఉన్నారు. మీ అన్నగారి పేర్లు? పెద్ద అన్నయ్య సుధాకర్ రెడ్డి, రెండో అన్నయ్య సతీష్ రెడ్డి. అయితే ఈ సుధాకర్ రెడ్డి ఎవరు? నా పెద్దన్నయ్య. ఈయన హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని అప్పట్లో హిట్స్ అనే కాలేజ్ ఉండేది, ఇంజనీరింగ్ కాలేజ్. అందులో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ ఇంజనీరింగ్ చదవడానికి ముందు ఆయన బిఏ చేశాడు.
బిఏ కర్నూలులో ఎస్టీబీసీ కాలేజ్, కర్నూలు ఎస్టీబీసీ కాలేజీలో నేను చదివింది. ఈయన బిఏ చదువుతున్న టైంలో సుభాష్ పత్రి గారు ఫ్యామిలీ కర్నూలులో ఉండేవాళ్ళు. అప్పట్లో ఆయన కర్నూలులో జాబ్ చేస్తునేవారు. పత్రి సారు వాళ్ళు ఉన్న ఇంటికి వెనక ఇంట్లో మా బ్రదర్ వాళ్ళు బ్యాచిలర్స్ రూమ్లో ఉండేవారు. ఓకే. మా బ్రదర్కి అప్పటికే కరాటే బ్లాక్ బెల్ట్, కర్నూలులో డిగ్రీ చదివేటప్పటికి. ఈయనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే. ఈయనకు ప్రతిరోజు అర్లీ మార్నింగ్ 5 o'clock 5:30కో ఫ్లూటు వినిపించేది ప్రతిరోజు. ఈ ఫ్లూట్ ఎవరు వాయిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అని ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. అది మన సుభాష్ పత్రి గారి ఇల్లు. ఓకే. ఈయన పొద్దున్నే లేచి ఫ్లూట్ వాయించేవారు, ప్రాక్టీస్ చేసేవారు అప్పట్లో. సో ఆ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఆ ఫ్లూటు విని అది అంత అద్భుతంగా అనిపించిందేమో మరి. సో ఆయన్ని కలవడానికి ఆ ఫ్లూట్ని సౌండ్ని వింటూ వెళ్ళారు. మీ పెద్దన్నయ్య సుధాకర్ రెడ్డి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆయన్ని తనంతట తాను పరిచయం చేసుకొని, అప్పటికి ధ్యానము ఆధ్యాత్మికము ఇది ఆయన చేసుకునేవారేమో కానీ బయటికి ఎవరికి చెప్పినది లేదు. ఓకే. సుభాష్ పత్రి గారు ఆయన మిత్రులతో కలిసి మాత్రమే ప్రాక్టీస్ చేసుకోవటం కానీ లేకపోతే డిస్కషన్స్ ఇవన్నీ ఉండేవి. సో ఇప్పట్లాగా ప్రచారం అనేది అప్పుడు ఇంకా పబ్లిక్లో ప్రచారం చేయడం లేదు అప్పటికి. ఇదంతా నాకు తెలిసినంతవరకు, ఎందుకంటే మా అన్నయ్య నాకు చెప్పిన మ్యాటర్ ఇదంతా. సో ఆయన కలవడం జరిగింది. కలిసిన తర్వాత రోజు ఫ్లూట్ నేర్చుకోవడం కోసం సార్ దగ్గరికి వెళ్ళేవాడు. అచ్చా, మీ పెద్దన్నయ్య పత్రి సార్ దగ్గర ఫ్లూట్ నేర్చుకోవడానికి వెళ్ళేవాడు. ఓకే. అప్పటికి నాకు తెలిసినంత వరకు సుభాష్ పత్రి గారు డాక్టర్ పినాకపాని గారి దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళేవారు. శ్రీపాద పినాకపాని గారి దగ్గరికి. సో ఆయన దగ్గరికి ఈయన నేర్చుకుంటున్నారు, ఈయన దగ్గరికి ఈయన ఫ్లూట్ నేర్చుకోవాలని వెళ్ళారనమాట. సో అలా వెళ్ళి మీకు అందరికీ తెలిసిందే మన పత్రిజీ గారి స్వభావం ఎలాంటిదో. ఒకసారి పరిచయం అయితే ఇంటి మనిషి అయిపోవాల్సిందే, పరాయి మనిషి అయ్యే అవకాశమే లేదు ఇంకా. సో 2 సార్లు 3 సార్లు ఇలా వెళ్ళేసరికి ఈయనని ఇంట్లో సభ్యునిలాగా ట్రీట్ చేయడం మొదలెట్టారు. అలా తను సొంత ఇంటి మనిషిలాగా ఉండడము, అక్కడే ఉండడము, అప్పుడప్పుడు సార్ వాళ్ళ ఇంట్లో ఉండడం కానీ ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉండేది. ఆ టైంలోనే సార్ను మేడము పరిచయం అయ్యారు మా అన్నయ్యకి. ఆ తర్వాత సడన్గా ఒకరోజు అనుకోకుండా వీళ్ళు కనిపించడం మా ఆయనకి. పత్రి గారు లేరు, మేడం లేరు, ఇల్లు లేదు, ఖాళీ చేశారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు అని చెప్పారు. ఏం జరిగిందో తెలీదు. తర్వాత ఈయన హైదరాబాద్కు ఇంజనీరింగ్ చదవడానికి రావటము. ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న టైంలో ఒకరోజు తెల్లవారుజామున ఎందుకు గుర్తొచ్చిందో ఆయన ఫ్లూట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గురువుగారిని అంటే పత్రి గారిని గుర్తుకొచ్చారు. గుర్తుకొచ్చిన వెంటనే ఆలోచన చేస్తూ అలాగే నిద్రపోయారు. నిద్రపోయిన ఆయనకి ఒక కల వచ్చింది. కల ఏమిటి? మౌలాలి హౌసింగ్ బోర్డులో ఆయన ఉన్న రూమ్ నుంచి కిందకి దిగి వచ్చి ఏ నంబర్ బస్సు వస్తే ఆ నంబర్ బస్సు ఎక్కితే అది 3వ నంబర్ బస్సు. ఆ బస్సు ఎక్కితే ఆ బస్సులో ఈయన ప్రయాణం చేస్తున్నాడు లిటరల్గా ఈయన డ్రీమ్లో. ఆ బస్సు ఎక్కి కరెక్ట్గా విద్యానగర్లో దిగిన తర్వాత నుంచి ఎదురుగా సందులో నుంచి వెళ్తూ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్ళటము, ఆ ఇంట్లో సారు మేడం కనిపించారు ఆయనకి. ఇదంతా డ్రీమ్లో సడన్గా మెలకు వచ్చింది. ఈ డ్రీమ్ అంతా రీకలెక్ట్ చేసుకుంటూ సరిగ్గా టిఫిన్ తిని కిందకి దిగాడు. అదే నెంబర్ బస్సు. డ్రీమ్లో ఏ సీక్వెన్స్లో ఏ బస్సు కనిపించిందో అదే బస్సు. ఏ సీట్లో అయితే తను కూర్చున్నాడో డ్రీమ్లో అదే సీటు ఖాళీగా ఉంది, వెళ్ళి అందులోనే కూర్చున్నాడు. ఓకే. తను యాక్చువల్గా వెళ్ళాల్సింది అఫ్జల్గంజ్కి. విద్యానగర్కి టికెట్ ఎందుకు తీసుకున్నాడో తెలియదు. విద్యానగర్లో దిగాడు, తెలిసిన ఇంటికి వెళ్తున్నాడు. ఎందుకంటే అంతకుముందు తన డ్రీమ్లో ఏ దారి అయితే చూశాడో అదే దారి స్ట్రైట్గా ఇంటి దగ్గరికి వెళ్ళి బెల్ కొట్టాడు. డ్రీమ్లో ఎలా జరిగిందో అలాగే జరిగింది సీన్. అప్పటికి ఆయనకు ధ్యానం అంటే కూడా సరిగ్గా తెలియదు, మెడిటేషన్ ప్రాక్టీస్ ఎక్కువ చేసింది కూడా లేదు ఆయనకి అప్పటికి. సో అలా మళ్ళీ ఆయన పత్రి గారిని కలవడం జరిగింది. ఈయన బెల్లు కొట్టడము, మేడం వచ్చి తలుపు తీయటం డ్రీమ్లో జరిగినట్లే. ఆయన తలుపు తీసిన తర్వాత సుధాకర్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, సాయంత్రం వచ్చిన తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి పత్రి గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇది జరిగింది, డ్రీమ్లో జరిగింది, యాజ్ ఇట్ ఈస్గా అదే జరిగింది. ఓకే. సో ఆయన పరిచయం అయిన తర్వాత ఇంకా మళ్ళీ సాయంత్రం కలిశాడో మరుసటి రోజు కలిశాడో, మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. అప్పటి నుంచి ఆయన ఫ్లూట్ నేర్చుకోవడానికి మళ్ళీ వెళ్ళేవారు ఈయన దగ్గరికి. ఈయన ఫ్లూట్ పిచ్చి బాగా.
ఒకరోజు ఫ్లూట్ నేర్చుకుంటుంటే ఈయన అపస్వరాలు ఏదో వాయించేట్లా ఉంది. పత్రి గారు ఈయనని తిట్టారట. ఏం వాయిస్తున్నా, మీకు తెలుసుగా ఈయన ఎలా మాట్లాడతారో తెలుసుగా, అయినా ఇంత కష్టపడి ఈ ఫ్లూట్ నేర్చుకొని ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఫ్లూటు ఉన్నంతసేపే, నీ చేతిలో ఫ్లూట్ ఉన్నంతసేపే నువ్వు వాయిస్తావు, వాయించినంతసేపే సంగీతం వస్తే, అది అపశృతులు లేకుండా వస్తే నీకు ఆనందం, నీతో పాటు 10 మందికి ఆనందం, అంతే కదా. ఫ్లూట్ లేదనుకో, నువ్వు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? సో నువ్వు ఏ దాని మీద ఆధారపడకుండా స్వతసిద్ధంగా ఆనందంగా ఉండగలగాలి అంటే ఏదో చేయాల్సింది ఏదో ఉంది. అలాంటి అద్భుతాన్ని చెప్తా, అది చెయ్యి. ఇది ఎందుకయ్యా నీకు, వదిలే ఇది. సో ఇది ప్రాక్టీస్ చేయి ఓకే అని మొట్టమొదటిసారి ఆయనకు మెడిటేషన్ నేర్పించాడు. అప్పటి నుంచి ఆయన రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ నేను మళ్ళీ హైదరాబాద్కు వచ్చి, ఎప్పుడైతే ఐటీ చదవడానికి హైదరాబాద్కు వచ్చానో అప్పుడు ఈయన చేస్తున్న ప్రాక్టీస్ గురించి నాకు చెప్పాడు. ఈయన చేస్తున్న ప్రాక్టీస్ గురించి నాకు చెప్పిన అప్పటికి నా హెల్త్ కండిషన్, నా బ్యాడ్ హ్యాబిట్, అంటే ఇప్పుడు దాన్ని బ్యాడ్ హ్యాబిట్ అని అనలేను నేను, అలాగని దాన్ని గుడ్ హ్యాబిట్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. బికాస్ ఆఫ్ ద హ్యాబిట్ అని చెప్తాను. మాట్లాడే పరిస్థితి లేదు, విపరీతంగా దగ్గు వస్తుంది, ఆయాసము, కొన్నిసార్లు బ్లడ్ వామిటింగ్స్ రావటము, అంటే ఆల్మోస్ట్ కండిషన్ వాజ్ లైక్ ఇక బతుకుతాడా, కష్టమే బతకడం, ఎన్నాళ్ళు బతుకుతాడో, ఇలాంటి కండిషన్ అన్నమాట ఓకే నా పరిస్థితి, నా ఆరోగ్య పరిస్థితి. సో ఇది ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది, ప్రాక్టీస్ చేసుకో అని చెప్పాడు నాకు. ఈయన చెప్పారు కదా పెద్ద, మనకు అన్న పెద్ద, సో ఆయన చెప్పింది మనం కాదు అనలేము, దాని గురించి ఆర్గ్యుమెంట్ చేసేదానికి మన దగ్గర డేటా లేదు, అది ఏంటో కూడా తెలీదు. సింపుల్ మెథడ్ చెప్పాడు కదా, ప్రాక్టీస్ చేసి చూద్దాం అనే ఉద్దేశంతో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. 2-3 రోజులు ప్రాక్టీస్ చేశాను ఇంట్లో, అలా కుదిరింది, కాన్సన్ట్రేషన్ కుదిరింది. కుదిరిన తర్వాత ఒక సాటర్డే రోజు ఈవినింగ్, అప్పట్లో సాటర్డే సెషన్స్ జరిగేవి, ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ అయితే సాటర్డే నైట్ అంతా, సండే మార్నింగ్, సండే నైట్ అంతా కంటిన్యూగా కూర్చొని డిస్కషన్ చేసేవాళ్ళు, ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు ప్రతిసారి ఇంట్లో. సో అక్కడికి వెళ్తున్నాను, వస్తావా? వస్తాను. సో వెళ్ళటం జరిగింది ఆయనతో పాటు. నేను వెళ్ళిన రోజు అందరూ ఉన్నారు కానీ పత్రి గారు లేరు. ఏంటి అంటే ఆయన భువనేశ్వర్కి క్యాంప్ వెళ్ళారు అని చెప్పారు. సో క్యాంప్ వెళ్ళారు ఆయన, నెక్స్ట్ డే మార్నింగ్ వస్తారు. సాటర్డే నైట్ అంతా అక్కడే ఉన్నాం, సండే మార్నింగ్ వచ్చారు. 8:30కో ఏమో అప్పుడు ఫ్లైట్ దిగి వచ్చారు. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఆయన చూసినప్పుడు, ఒక సినీ యాక్టర్ ఎవరో డైరెక్ట్గా ఇంట్లోకి వస్తున్నాడు, ఎవరైనా యాక్టర్లా ఉన్నాడు, ఎక్కడ సినిమాల్లో చూసినట్టుందని అనిపించింది. సో మనిషిని చూస్తే నాకు అప్పట్లో మన అనుపమ్ ఖేర్ ఎలా ఉండేవాడో అలా అనిపించారు. ఫస్ట్ టైం నేను ఆయన చూడడం, అంతవరకు ఆయన చూడలేదు, ఆయన గురించి నాకు తెలియదు, ఏం లేదు. సో ఆయన ఫస్ట్ లోపలికి వస్తూనే ఎలా ఉన్నాడు, సరే ఒక రకమైన భయం, ఎందుకంటే వీళ్ళందరూ పెద్దవాళ్ళు, బేసిక్గా వయసులో పెద్దవాళ్ళు అనేదానికంటే చదువులో పెద్దవాళ్ళు అనేది నాకు ఎక్కువ మైండ్లో ఒక ఇన్ఫీరియర్ ఫీలింగ్ అనేది కలుగజేస్తూ ఉండింది. ఎందుకంటే వీళ్ళంతా హిందీలోనే మాట్లాడుకుంటారు లేదా ఇంగ్లీష్లో మాట్లాడతారు ఎక్కువ. సో మనకు హిందీ ఇంగ్లీష్ అర్థం కాదు. సో ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో మైండ్ ఉంది. ఆ టైంలో ఆయన చూడటము ఒక రకంగా ఒక మైండ్, ఒక ఓపెన్నెస్, ఒక ఫ్రీనెస్ వచ్చేసింది. ఎందుకంటే ఇంతసేపు మాట్లాడుతున్నది ఆధ్యాత్మికం గురించి, నేనేమో జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని కూలింగ్ గ్లాస్ పెట్టుకొని వచ్చేటప్పుడు. సో ఆ డ్రెస్లో ఆ సెటప్లో ఆయన చూసినప్పుడు, ఓ ఆత్మజ్ఞానము ఆధ్యాత్మికము మాట్లాడాలంటే కాషాయ బట్టలు వేసుకొని ఉండాల్సిన రూల్ ఏం లేదు, ఇలా ఉన్నా మాట్లాడచ్చు. సో వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడడంలో తప్పేం లేదు. అంటే నా లోపల ఒక ఇన్ఫీరియర్ ఫీలింగ్ ఉంది కదా, అది డ్రాప్ అయిపోయింది ఫస్ట్ టైం. ఆయనకు నేను పరిచయం లేదు, నాకు ఆయన పరిచయం లేదు. సో కూర్చోగానే ఏంటయ్యా చెప్పయ్యా అన్నారు. అంతమంది ఉన్నారు, ఉన్న వాళ్ళని అందరినీ కాదని నన్ను పిలిచి ఏంటయ్యా చెప్ప, ఏం మాట్లాడాలో నాకు తెలియదు. సో వెంటనే సుధాకర్ వాళ్ళ బ్రదర్ని సార్ అని చెప్పాను. అవునా అన్నారు.
అయిపోయింది. తర్వాత ఆ రోజు పరిచయం అయింది. తర్వాత అక్కడే కూర్చోవడం, మెడిటేషన్ చేయడము, ఏంటి నీకు ఎలా ఉంది, చేస్తుంటే ఏమనిపిస్తుంది. సో ఆయన ఆ క్వశ్చన్ అడగడానికి అప్పటికి నేను 3 days ముందు నేను మెడిటేషన్ ఇంట్లో స్టార్ట్ చేసింది. ఆదివారం మార్నింగ్ చూడటం జరిగింది ఆయన్ని. సో ఆదివారం మధ్యాహ్నం ఆయన ఏంటి విశేషాలు, ఎలా ఉంది అని అడిగారు. ఆయన ఆ మాట అడిగినప్పుడు చెప్పాలి కదా, ఏదో విషయం చెప్పాలి అని ఏం చెప్పాలా అని ఆలోచన చేస్తే అప్పుడు గుర్తొచ్చింది నేను దగ్గి 3 రోజులు అయిందని. నాకు దగ్గు వచ్చి అప్పటికి 3 రోజులు అయిందని. లిటరల్గా ఒక 15 నిమిషాలు దగ్గకుండా నేను కూర్చున్నానంటే అది అద్భుతం. అప్పుడు రైట్ సైడ్ లంగ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఓన్లీ లెఫ్ట్ సైడ్ లంగ్ వాజ్ ఆపరేటింగ్. 86లో అప్పుడు ఇంత మెడికల్ సైన్స్ ఇంత డెవలప్మెంట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో ఒక ఎక్స్రే తీసిన సేమ్ డే మళ్ళీ ఎక్స్రే తీసేదని కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎక్స్రే తీయాలంటే ఒకరోజు ప్రిపరేషను, ఒకరోజు ఎక్స్రే తీస్తే మళ్ళీ మినిమం 3 రోజులు గ్యాప్ ఇస్తేనే మళ్ళీ ఎక్స్రే తీసేది. అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు. సో ఆయన ఆ మాట ఇంకేంటే విశేషాలు అని అడిగినప్పుడు అది గుర్తొచ్చింది నాకు. చెప్పాలో లేదో తెలియదు, చెప్పుకోవచ్చో లేదో తెలియదు, చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. సో ఎందుకు చెప్పాలన్నా వద్దా అనే కన్ఫ్యూజన్లోనే ఆగిపోయా. లిటరల్గా చెప్పలేదు ఆయనకి. ఎందుకంటే నాకు తెలుస్తోంది ఆ డిఫరెన్స్ వచ్చింది అని, కానీ ఇది చెప్పుకోదగ్గ విషయం అవునో కాదో నాకు తెలియదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఏమంటారు, బియాండ్ మై అండర్స్టాండింగ్. బౌన్సర్లు వెళ్ళిపోతుంటాయి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. ఇప్పుడు ఆ పదాలను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను, కానీ అప్పట్లో వాళ్ళు మాట్లాడిన పదాలు కూడా నాకు గుర్తుండేవి కాదు. యాస్ట్రల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, ఇన్నర్ జర్నీ, ఈ పదాలు, థర్డ్ ఐ, క్లియర్ ఆడియన్స్, క్లియర్ వాయన్స్, ఈ పదాలన్నీ ఇప్పుడు తెలుసు. కానీ అప్పట్లో వాళ్ళు ఈ పదాలు వాడుతూ ఉంటే ఈ పదాలు ఏంటో కూడా తెలిసేది కాదు నాకు. సో అది నా ఫస్ట్ మీటింగ్ పత్రిజీ గారితో. సో ఈ మీటింగ్ తర్వాత నాకు ఎప్పుడైతే నాలో ఈ చేంజ్ నేను చూసుకున్నానో అదొక పుషింగ్ పాయింట్ నాకు. ఇంకా నాకు వెనక్కి తిరిగి చూడాల్సిన ఆలోచన రాలేదు ఇంకా. ఎందుకంటే కంఫర్ట్ జోన్లోకి వచ్చేసాను నేను. ఏ హెల్త్ ఇష్యూ ఉన్నిందో ఆ హెల్త్ ఇష్యూ అనేది ఇక మీదట లేదు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది. సో ఈ కాన్ఫిడెన్స్తోని ఆ తర్వాత నుంచి ఎవ్రీ సాటర్డే సండే వితౌట్ ఫెయిల్ అటెండ్ అవ్వటం కంటిన్యూగా. కొన్నిసార్లు అయితే వెళ్ళటమే, ఇంటికి మళ్ళీ రిటర్న్ రావడం ఉండదు. ఎందుకంటే అక్కడే అది ఇల్లుగా 2-3 సార్లు వెళ్తే ఇంకా మళ్ళీ సొంత ఇల్లు అయిపోతుంది అది అంతే. అప్పటి నుంచి 87 అప్రాక్సిమేట్లీ 1987లో ఆయన్ని ఫస్ట్ టైం కలవడం జరిగింది. కలిసినప్పటి నుంచి రెగ్యులర్గా అటెండ్ అవుతాం. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ వెళ్ళటము, సాటర్డే నైట్, సండే మార్నింగ్, సండే నైట్, మళ్ళీ ఇష్టం ఉంటే ఇంటికి వెళ్ళటం, లేకపోతే అక్కడే ఉండటం. ఎందుకంటే సార్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. మళ్ళీ సార్ ఆఫీస్కి వెళ్ళిపోతే మేడం ఉంటారు, ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు ఇద్దరు, గుడ్డి ముని. నాకు యాక్చువల్గా వాళ్ళ పేర్లు అవే తెలుసు. పరిమళ, పరిణత అనే పేరు చాలా రోజుల తర్వాత తెలిసింది. ఓకే. అంతవరకు వాళ్ళని ఏ పేరుతో పిలిచేవాళ్ళు అదే పేర్లు నాకు తెలిసిన పేర్లు. ఓకే. సో వీళ్ళిద్దరు చిన్నపిల్లలు ఉండేవాళ్ళు. సరే నేను ఇంటికి వెళ్ళినా చేసేది ఏం లేదు. ఇంటికి వెళ్ళినా అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడమే, మెడిటేషన్ చేసుకోవడమే. ఇక్కడున్న సపోర్ట్ ఉంటుంది, సో ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా అక్కడే ఉండిపోవడం జరిగేది. కొన్నిసార్లు అక్కడే ఉండటము, కొన్నిసార్లు ఇలా నా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది. పత్రి సార్ ఇంట్లో ఒక మెంబర్ అయిపోయాను. ఆ వితిన్ 1 month పీరియడ్లోనే నేను మెంబర్ అయిపోయాను. ఓకే. ధ్యానానికి ముందు బాగా దగ్గేవారు, 15 నిమిషాలు కూడా దగ్గకుండా ఉండలేను చెప్పారు కదా, మరి మీ దగ్గు పూర్తిగా వెళ్ళిపోయిందా? ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా మళ్ళీ హెల్త్ చెకప్ అనేది లేదు. ఇన్ఫ్యాక్ట్ లంగ్స్కి సంబంధించిన ఏ విధమైన హెల్త్ ప్రాబ్లం లేదు ఈ రోజు వరకు కూడా. గ్రేట్ సార్. మధ్యలో ఎప్పుడైనా ఫీవర్ రావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కాఫ్ కోల్డ్ రావచ్చు, ఇలాంటివి ఎన్నెన్నో రావచ్చు. కానీ సో కాల్డ్ ఇష్యూ ఏదైతే స్టార్టింగ్లో అప్పుడు ఉండిందో, ఒక రకంగా చెప్పాలంటే ట్యూబర్క్లోసిస్, టీబీ అప్పట్లో దానికి మెడిసిన్ కూడా లేని పరిస్థితి. ఆ కండిషన్లోకి మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు. ఆ కండిషన్ గుర్తు కూడా లేదు నాకు. ఓకే. మీరు పత్రి సార్కి డ్రైవర్గా 3 years పాటు మీరు వర్క్ చేశారు కదా. అవును. అసలు మీరు డ్రైవర్గా ఎలా పత్రి సార్కి మీరు పనిచేయడం జరిగింది? సో ఇక్కడ ఏం జరిగిందంటే, నేను పత్రి సార్ ఇంట్లో మెంబర్ లాగే ఉండడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఏమైంది, కొద్ది రోజుల తర్వాత పత్రిజీ గారికి కర్నూలుకి ట్రాన్స్ఫర్ అయింది. సో ట్రాన్స్ఫర్ అయిన క్రమంలో మొత్తం ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తున్నప్పుడు లగేజ్తో సహా నేను వెళ్ళిపోయాను. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రావాలనిపించదు. అలాగే సార్ ఇంట్లో నాకు అంతా కంఫర్టే. నాకు ఎక్కడ
వేరే ఇంట్లో ఉన్నానో లేదా పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నానో లేకపోతే నేను నన్ను డిఫరెంట్గా ట్రీట్ చేస్తేనో తప్ప అక్కడ నుంచి నాకు బయటికి రావాలనిపించదు. అవును. సో ఆయనతో పాటు వెళ్ళిపోయాను, వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను అక్కడే. సో అక్కడ ఉన్న టైంలో కంపెనీ మార్కెటింగ్ చేయడానికి, మార్కెటింగ్ ప్రమోట్ చేసుకుంటూ తిరగడానికి కంపెనీ ఒక వెహికల్ ఇచ్చింది సార్, పత్రి సార్కి. సో ఆ వెహికల్లో ఆయన వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు ప్రయాణం చేయడము ఇలా చేస్తూ ఉన్న క్రమంలో కొద్ది రోజులకి నాకు డ్రైవింగ్ నేర్చుకున్నాను. నేను డ్రైవింగ్ నేర్చుకోవడము, నా డ్రైవింగ్ లైసెన్స్ రావడము ఇదంతా జరిగింది కరెక్ట్గా. ఇదంతా వచ్చిన 1 monthలో దాదాపు 1990 అక్టోబర్లో అనుకుంటా నాకు లైసెన్స్ కూడా వచ్చింది. లైసెన్స్ వచ్చిన 1 month తర్వాత ఎందుకు జరిగిందో ఐ లిటరల్లీ అంటే ఆ కండిషన్స్కి నాకు ఎందుకు జరిగిందో తెలిసేది కాదు, కానీ ఇప్పుడున్న అవగాహనతో ఆలోచన చేస్తే ఇట్ వాస్ ఫ్రీ ప్లాన్ అనిపిస్తుంది. ఎగ్జిస్టెన్షియల్ ప్లాన్ జరిగిందేమో అన్నది క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు. సో నాకు లైసెన్స్ వచ్చిన 1 monthలో డ్రైవరు సడన్గా ఆగిపోయాడు, రావడం మానేశాడు. పత్రిసార్ డ్రైవర్, పర్సనల్ డ్రైవర్. సో ఆయన ఎందుకు రావట్లేదో తెలీదు. ఆయన రిజైన్ చేశాడా, వస్తాడో రాడో ఏం తెలియదు. సో ఇప్పుడు ఏంటి, ఈయన తన సొంతంగా డ్రైవింగ్ చేసుకుని వెళ్తున్నారు. సో అప్పట్లో నేను చెప్పాను, సార్ నాకు డ్రైవింగ్ వచ్చు, నేను వస్తాను చేస్తాను సార్ అని. సరే పద అని చెప్పి తీసుకెళ్ళారు. సో అలా మొట్టమొదటిగా నేను ఆయనకి డ్రైవర్గా వెళ్ళలేదు, కానీ తోడుగా డ్రైవింగ్ నాకు కూడా వచ్చు కాబట్టి ఆయన కాసేపు చేస్తే నేను కాసేపు చేయొచ్చు కదా అన్నట్లుగా ఆయనతో టూర్లకి, క్యాంపులకి వెళ్ళటం మొదలెట్టాను. అలా మొదలెట్టిన 1 week 10 days తర్వాత అసలు డ్రైవర్ రావట్లేదయ్యా, నీ పేరు నేను అపాయింట్ చేస్తున్నట్టుగా రాసుకుంటాను అని చెప్పేసి డ్రైవర్గా అపాయింట్ చేసుకున్నారు. సో అలా జరిగిందనమాట. సో అలా జరిగినప్పటి నుంచి అక్కడ నుంచి ఆయన జాబ్ చేసిన 3 years అక్కడే ఆయనతో పాటే ఉండడం, ఆయనకు పర్సనల్ డ్రైవర్గా, పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నాను. ఒక పిరమిడ్ మాస్టర్ నుంచి రథసారథి అయిపోయారు మీరు సార్కి. అవును. ఓకే. ఆ 3 సంవత్సరాలు ఎలా అనిపించింది మీకు సార్తో? అన్ని రకాల ఎమోషన్స్ని చూశాను నేను, అన్ని రకాల ఎమోషన్స్ని. మామూలుగా ఇప్పుడు సార్ కోపడతాడు అనేది చాలా అరుదుగా, అంటే అందరూ చూసిన మ్యాటర్ అది. అప్పట్లో ఆయన కోపం అనేది చూసేవాళ్ళం కాదు, ఆయన దగ్గర కోపం అనే మ్యాటర్ కనిపించేదే కాదు. అప్పుడున్న లిమిటెడ్ సర్కిల్లో ఆయన కోపం తెచ్చుకోవాలా, కోపం ప్రదర్శించాల్సిన పరిస్థితులు వచ్చేటివి కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎప్పుడైనా కోపం తెచ్చుకుంటే, ఒకవేళ ఆయన కోపం వస్తే భయం వేసేది, విపరీతమైన భయం. అంటే దీనికి కరెక్ట్గా ఉదాహరణ చెప్పాలంటే, అలుగుటయే ఎరుంగని అజాత శత్రువే అలిగిన నాడు అని ఒక పద్యం ఉంది, చిన్నప్పుడు చదివాను. అంటే అలగడం అంటే కోపం తెచ్చుకోవడమే తెలియని అజాత శత్రువు అంటే ధర్మరాజు. ఆయనకే కనుక కోపం వస్తే ఇట్టి కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు అని శ్రీకృష్ణ రాయబారంలో ఒక పద్యం అనమాట. అలా ఆ ఇన్స్టెన్స్ నాకు గుర్తొచ్చేది ఈయన కోపం చూస్తే. కోపం మరి ఎవరి మీద? గుడికి వెళ్ళి గుళ్ళో మెడిటేషన్ క్లాస్ చెప్తామని చెప్పేసి కూర్చొని గుళ్ళో ఒక చెట్టుకి ఎవరో ప్రదక్షిణ చేస్తుంటే ఆని మీద, దారిలో వెళ్తూ ఎలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాం, మటన్ షాప్ ఉంటుంది, ఆ మటన్ షాప్ కొట్టుకుంటూ ఉంటాడు. వాడిని చూసి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. మాకు భయం, ఈయన ఎవరితో ఏం చేస్తాడో, ఎవరికి కోపం వస్తుందో, ఎవడు రియాక్ట్ అయితే ఏంటి మా పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో చూశాను, భయం వేసేది కొన్నిసార్లు. కానీ మనిషి తొనకడు వెనకడు ఎప్పుడే, కానీ ఆయనలో భయపడడం అనేది ఎప్పుడు చూడలే. నేను ఆయన దగ్గర ఉన్న రోజులు ఆయన భయపడడం అనేది నేను ఎప్పుడు చూడలే. సో ఎక్కడ క్లాసులు అంటే అక్కడికి వెళ్తా. ఒక్కొక్కసారి జీపు ఉండదు, జీప్ ఏంటి కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళ బాస్లు ఎవరైనా వస్తే వాళ్ళు జీప్ తీసుకెళ్ళిపోతారు, లేదా వేరే ఈయన సబార్డినేట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా కొన్ని క్యాంపులు వెళ్తున్నప్పుడు వెహికల్ తీసుకెళ్ళిపోతారు. సో అప్పుడు మనం క్లాస్కి వెళ్ళాలి అంటే అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారు బస్ స్టాండ్ వరకు కాదు నాయన, మనం అవసరమైతే క్లాస్ ఎక్కడ జరుగుతుంది అక్కడ దాకా అయినా నడుచుకుంటూ వెళ్తాం అంతే అంటారు. సో వస్తారు, సార్ బస్సు వచ్చింది ఎక్కడమే, సార్ నెక్స్ట్ బస్సు ఎక్స్ప్రెస్ ఉందంట సార్ అంటే, మనకి కంఫర్ట్స్ కాదు నాయన, ప్రయాణం ముఖ్యం. ఎర్ర బస్సులో ఎన్నిసార్లు వెళ్ళాం, ఎన్నోసార్లు లిఫ్ట్, ఏదైనా వెహికల్స్ వెళ్తూ ఉంటే లారీ లిఫ్ట్, అట్లా లిఫ్ట్ అడిగి వాటిలో కూడా వెళ్తాం. లారీలలో కూడా పత్రిసారు నేను ప్రొద్దుటూరికి ఎన్నిసార్లు వెళ్ళాము అట్లా ఎర్ర బస్సులు ఎక్కి. సో ప్రొద్దుటూరు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఒకసారి క్యాబ్ ఒకటి వస్తుంది, ట్యాక్సీ ఏదో వస్తుంటే ఖాళీ ట్యాక్సీ, అందులో బయలుదేరి వచ్చాం. కొద్ది దూరం వచ్చిన తర్వాత
ఆ ట్యాక్సీని బ్రేక్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు. ఆ, బ్రేక్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు, డ్రైవర్ దిగి ఆయనతో ఏదో మాట్లాడుతున్నాడు, వాడేమో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏమో డ్రైవర్ని తిడుతున్నాడు. అంతా జరుగుతుంది. ఈయనేమో వెనకాల కూర్చొని ఇలా కూర్చున్నాడు, పుస్తకం ఇలా తిప్పుతూ ఉన్నాడు, ఇలా గీతలు గీస్తూ ఉన్నాడు. పక్కన నేను ఉన్నాను అక్కడ. ఏమో ఇంత జరుగుతూ ఉంటే కనీసం ఏం జరిగింది అని తెలుసుకుందామన్న అది కూడా లేదా. అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయాడా లేకపోతే నాకు ఎందుకులే అర్థమయ్యేది కాదు. ఓకే. ఆయన స్ట్రాటజీ అర్థం కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో. కామెడీ చేస్తే కామెడీ చేస్తారు, సీరియస్ అంటే సీరియస్నెస్ చూసారు, ఇలా అన్ని రకాల ఎమోషన్స్ని చూశారు. ఎన్ని ఎమోషన్స్లోనూ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అప్పటికి నాకున్న అవగాహనకి భయం అనేది ఎప్పుడు ఉండేది నాకు. ఓకే. భయం ఏమిటి అంటే 2 రకాల భయాలు ఉండేవి నాకు. ఒకటి, ఈయన వెనకాల తిరుగుతున్నాడు, ఈయన జాబ్ చేస్తున్నాడు, బాగానే ఉంది. ఈయన జాబ్ చేస్తున్నంతసేపు, ఈయనకి నేను డ్రైవర్గా ఉన్నంతసేపు నా భుక్తికి ప్రాబ్లం లేదు. ఒకవేళ నా డ్రైవర్ ఉద్యోగం పోతేనో, లేదా ఆయన అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మనకి టైం సరిపోవట్లేదు రంగా, మనం రిజైన్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ధ్యాన ప్రచారం చేయాలా అని ఆయన ఎవడన్నా అంటూ ఉంటారు కదా. అలా అన్నప్పుడల్లా మరి నీ మీద ఆధారపడి నేను వచ్చి నీ దగ్గర బతుకుతా ఉంటే నువ్వు ఉద్యోగం అనేది నా పరిస్థితి ఏంది? అప్పటికున్న నా అవగాహన రేంజ్ అదే. సో అలాంటి భయం అనమాట, అదొక రకమైన భయం. రెండవది, స్పిరిచువల్గా నేను డెవలప్ అవుదాము అనే ఉద్దేశంతో ప్రాక్టీస్ కోసం వచ్చాను. చేయాల్సిన ప్రాక్టీస్ ఎంతో చేశాను, ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అని తెలుసు. ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం కంటే ప్రచారానికి ఎక్కువ టైం గడుపుతున్నాం మనము. సో అలాగని ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం లేక కాదు, ఇందులో పడి దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నానేమో, ఈ నెగ్లిజెన్సీ వల్ల నేను ఏదైనా కోల్పోవాల్సి వస్తుందేమో అనే భయం ఒకటి. సో ఈ 2 రకాలుగా భయం అనేది ఎప్పుడు ఉండేది. బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఈ ఫియర్స్ ఎప్పుడు ఉండేవి నాకు. ఆ ఫియర్ 2 పోవటానికి చాలా టైం పట్టింది. ఫస్ట్ ఫియర్, ఈయన ఉద్యోగం మానేస్తే మనం బతకడం ఎట్లా, ఈయన మీద ఆధారపడి బతుకున్నాం కదా అనే ఫియర్ని ఆయన రిజైన్ చేసిన ఫస్ట్ మంత్లో పోయింది. ఆయన రిజైన్ చేశారు. రిజైన్ చేయగానే ఫస్ట్ వెహికల్ని కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసి నేనే తీసుకెళ్ళి, అప్పుడు వాళ్ళ బాస్, ఆయన పేరు జాన్ అనుకుంటా, ఆయన కర్నూలులోనే పిరమిడ్ దగ్గర ఐటీసీ గెస్ట్ హౌస్ ఉంది, మీకు చూసి ఉంటారు మీరు బహుశా. ఐటీసీ వాళ్ళది గెస్ట్ హౌస్ ఒకటి ఉంది, అందులో స్టే చేస్తుంటే నేనే రిజిగ్నేషన్ లెటర్ని, వెహికల్ని 2 తీసుకెళ్ళి అక్కడ అప్పగించి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి వచ్చా. వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన ఏమన్నారు, వెహికల్ ఆయన దగ్గరే ఉంచు, రిజిగ్నేషన్ లెటర్ ఒకటి తీసుకొని వెహికల్ మాత్రం రిటర్న్ పంపించారు. సో తర్వాత వెహికల్ని తర్వాత 1 నెల తర్వాతనే ఎప్పుడో మళ్ళీ వేరే సబార్డినేట్ ఉంటే ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో ఈ 1 మంత్ టైంలో అంతవరకు ఆయనకు జీతం వచ్చేది, సో ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ఆయనకు ఆ 1 మంత్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జీతం లేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇంట్లో తినేవాళ్ళ ఒకళ్ళు కాదు, 2 కాదు, ఎంతమంది వస్తారో తెలియదు. ఇంటికి వచ్చిన వాళ్ళు చూస్తారు, మీకు తెలుసు, చూస్తూ ఉంటారు కదా. ఇంటికి వచ్చిన వాడు భోజనం చేయకుండా పోవడం ఈయన ఒప్పుకోడు. ఎంతమంది వస్తే అంతమందికి భోజనం వడ్డించకుండా మేడం ఊరుకోదు. అవును, అందరికీ వంట చేయాల్సిందే, అందరికీ తినిపించాల్సిందే. ఇప్పుడు ఏం చేస్తారు, ఎలా చేస్తారు? ఇది ఆ 1 మంత్లో నాకు ఉన్న భయము. ఆ 1 మంత్లోనే ఫట్ మనం క్లియర్ అయిపోయారు. ఆ 1 మంత్లోనే మీరు రిజైన్ చేశారంట కదండి అని బీవీరెడ్డి గారు వచ్చారు. బీవీరెడ్డి గారు, గురుగారు రిజైన్ చేశారంటే మీరు, నాకు టైం సరిపోవట్లేదని అందుకే రిజైన్ చేశాను. బీవీరెడ్డి గారు అలా బీవీరెడ్డి గారు కానీ ఆయన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన స్పిరిచువల్ కోసీకర్స్ కానీ అంతా ఉంటారు కదా, తలా ఒక చేయటం, ఎవరికి ఏది తోస్తే అది, ఏది చేయగలిగితే అది, అలా చేయడానికి అందరూ ముందుకు వచ్చారు. ఫస్ట్ టైం మనకి తినటానికి ఇబ్బంది పడతామేమో అనే భయం పూర్తిగా ఆ క్షణంలో పోయింది నాకు. ఓకే. మనం మనస్ఫూర్తిగా ఉంటే, మనం చేసే పనిలో మనం నిజంగా మనస్ఫూర్తిగా ఆ పనిని కనుక చేస్తూ ఉంటే మనకి ఏది కావాలో అది ఆటోమేటిక్గా సమకూరుతుంది, మనం దేనికోసం వెంటబడక్కర్లేదు అనేది ఆ క్షణంలో అర్థమైపోయింది. ఓకే. సో ఆ ఫియర్ పోయింది ఆ రోజుతో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా రేపటికి ఎలా అనే ఆలోచనతో ఎప్పుడు బతకలే. ఈ క్షణం ఉన్నది హ్యాపీగా ఎంజాయ్ చేయి, ఆయన నేర్పించింది అదే, నేను చేసింది అది. సో అలా ఆ భయాన్ని పోగొట్టుకున్నాను. స్పిరిచువల్ జర్నీ అది భయపడడానికి ఏమీ లేదు అందులో, ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత. అదే భగవద్గీతలో చెప్పారు, ఈ జన్మలో నువ్వు చేసుకోగలిగినంత చేసుకో, నువ్వు పూర్తి ఆత్మసాక్షాత్కారం పొందకపోయినా వచ్చే జన్మలో నువ్వు ఎక్కడ ఆపావో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుంటావు, నువ్వు చేసింది ఏది వృధాగా పోదు అని చెప్పారు. సో మనం ఎంత చేసుకుంటే అంత
చేసుకున్నది ఎప్పుడు మన వెంటే ఉంటుంది. కనుక అర్జెంటుగా హర్రీబర్రీగా చేసేసి అయిపోజేసుకోవాలా అనే తొందర లేదు అనేది అర్థమైన తర్వాత ఆ స్పిరిచువల్ జర్నీకి, స్పిరిచువల్ గ్రోత్కి సంబంధించిన ఫియర్ ఉందే, అది డ్రాప్ అయింది. గ్రేట్ సార్, బాగా చెప్పారు. సో నాకు ఉన్నవి 2 ఫియర్స్ ఉండేటివి, ఈ 2 పోయినాయి. ఈ మధ్య కాలంలో 3వ ఫియర్ స్టార్ట్ అయింది. ఉన్న ఫ్యాక్ట్ చెప్పుకోవాలి. ఏం సార్? ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయేమో అనే భయం ఉందే, అది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో ఈ అనారోగ్య సమస్యలు వస్తాయేమో, వయసు ప్రభావం చేత శరీరం అనేది తట్టుకోవచ్చు, తట్టుకోలేకపోవచ్చు కదా. సో వయసు ప్రభావం చేత వచ్చే అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది ఒక ఆలోచన అయితే ఉంది, కానీ భయం కాదు అది. ఒకవేళ వస్తే యాక్సెప్ట్ అనే ఒక అండర్స్టాండింగ్లోకి అయితే వచ్చు. మొట్టమొదట్లో మీరు 1987 to 89 మధ్యలో ఈ 2 సంవత్సరాలు బాగా మీ యొక్క సాధన మీద, మీ పర్సనల్ గ్రోత్ మీద, మీ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ మీద బాగా వర్క్ చేశారు కదా. అప్పుడు మీరు పొందినటువంటి అనుభవాలు ధ్యాన సాధకుల కోసం ఒకసారి తెలియజేస్తారా? అనుభవాలు అనే చోటే కొంచెం క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నేను. చెప్పండి సార్. అనుభవం అనేది అంటే నా అభిప్రాయం, నేను ఎవరిని వేరే ఉద్దేశంతో చెప్పదలుచుకోలేదు. నాకు వచ్చిన అనుభవం నా కోసం వచ్చింది, ఇది పక్క వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నది నేను కొంచెం ఏకీభవించట్లేదు ఇక్కడ. అయినా దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పదలుచుకున్నాను. ఇదే మీరు చెప్పిన 89, 87, 89 మధ్యలో సాధన టైంలో ఒక అనుభవం. మెడిటేషన్ చేస్తున్నాను నేను. చేస్తూ ఉండగా ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయింది. ఇన్నర్ బాడీ బయటికి వెళ్ళింది. ఇక్కడ ఇన్నర్ బాడీ బయటికి రావడం అనేది 2 రకాలుగా ఉన్నాయి నా అవగాహనలో. ఒకటి కాన్షియస్గా, 2 వితౌట్ కాన్షియస్. అంటే మీ కాన్షియస్ అనేది ఉండదు, బయటికి రావటము లోపలికి వెళ్ళటం అనేది మీకు తెలియదు. వచ్చిన తర్వాత మీరు ఎరుకలో ఉంటారు, బయటకు వచ్చిన తర్వాత మీరు ఎరుకలో ఉండొచ్చు, కానీ ఎలా వచ్చారు అనే ఆ ప్రాసెస్ అనేది మీకు తెలియకపోవచ్చు. సో అప్పట్లో నాకు తెలియదు అది, అప్పుడు నా పరిస్థితికి. సో ఇన్నర్ జర్నీలో యాస్ట్రల్గా బయటికి రావటం, బయటకు వచ్చిన తర్వాత యాస్ట్రల్ బాడీ అక్కడ ఎక్కడో ఉంది, ఒక ఫారెస్ట్ ఏరియాలో. అక్కడ ఆ ఉన్న యాస్ట్రల్ బాడీ తనకు తానే ఫిజికల్ అని ఫీల్ అవుతూ ఉంది. అక్కడ నేనే ఉన్నాను, నేను ఎక్కడో మెడిటేషన్ చేస్తూ ఉంటే నా బాడీ బయటకు వచ్చింది అనే కాన్షియస్ నాకు లేదు. నేను ఫిజికల్గా ఇక్కడ ఉన్నాను, ఫారెస్ట్లో ఉన్నాను. సేమ్ లైక్ డ్రీమ్లో ఎలా అయితే అనుకుంటామో మనమే అక్కడ ఉన్నాం అనుకుంటామో అలాగే ఇక్కడ అనుకుంటున్నాను. ఓకే. సో నేనే ఉన్నాను, ఫిజికల్గా ఉన్నాను, ఫారెస్ట్లో అటు ఇటు చూస్తూ ఉన్నాను. సడన్గా ఒక పులి కనిపించింది. ఇంకేముంది, చావు భయం, పారిపోవడం మొదలెట్టి పరిగెడుతున్నాను. నేను పరిగెడుతున్నాను, అది వెంటబడుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఎందుకు పరిగెడుతున్నాను అని మనసులో ఆలోచన చేసుకున్నా. నేను ఎందుకు పరిగెడుతున్నాను? పరిగెత్తకపోతే చంపేస్తుందిరా, చచ్చిపోతే ఏమవుతుంది? హతోవా ప్రాప్స్యసి స్వర్గం అన్నాడు. చచ్చిపోతే స్వర్గానికి పోతామని చెప్పారు కదా, ఇంకేం నీకు భయం? స్వర్గం ఇంతకంటే దరిద్రంగా ఉంటుందా? ఈ భూమి కంటే అంతకంటే దరిద్రంగా ఉండదుగా, ఇంతకంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంక భయం ఎందుకు? నా లోపల కాంటెంప్లేషన్, పరిగెడుతూనే ఉన్నా, మళ్ళీ ఆగలే. ఇదంతా బయటకు వచ్చిన బాడీలో జరిగేటువంటి ప్రక్రియ, బయటికి రాదు. అక్కడ అదే ఆ స్టేట్లో ఆ యాస్ట్రల్ బాడీ పొందేటువంటి ఫీలింగ్ ఇదంతా, ఆ ఎక్స్పీరియన్స్ ఇదంతా. సో లేదు, మనకు తెలిసిన జ్ఞానం ప్రకారము మనము భయం చేత పరిగెడుతున్నంతసేపు భయపెట్టేది మన వెంట పడుతూ ఉంటుంది. మనం భయపడకుండా ఉన్నప్పుడు, మనం భయపడట్లేదు అంటే మనకు భయం అనేది లేనప్పుడు మనల్ని భయపెట్టేది కూడా ఉండదు. ఇది మనకు తెలిసిన జ్ఞానం అని ఒక కంటెంప్లేషన్లో ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత నిలబడ్డాను. నేను పరిగెత్తట్లా, నిలబడి వెనక్కి చూస్తే నేను ఎలా నిలబడ్డానో అది అలాగే నిలబడిపోయింది. ఇప్పుడు వెనక్కి తిరిగి దాని వైపు వెళ్ళాను. నేను లిటరల్గా దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఎదురుగా కూర్చున్నాను. నేను పులి ఎదురుగా ఉంది, నేను ఎదురుగా కూర్చున్నాను. అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం అంటారే, అలా చూశాను నేను, అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు, మళ్ళీ నేను బాడీలోకి వచ్చేసాను. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ వలన ఎవరికి ఏ విధమైన ఉపయోగం ఉంటుంది అని నేను, ఉపయోగించుకునే వాళ్ళు ఉంటే ఉపయోగించుకోవచ్చు, ఎవరికి ఉపయోగపడదని చెప్పడం నా ఉద్దేశం కాదు. సో ఉపయోగించుకోవడం అనేది తెలిసి ఉండాలి ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ నాకే ఎలా ఉపయోగపడింది, మళ్ళీ నాకే ఉపయోగపడింది ఈ అనుభవం అనేది. ఏది మెడిటేషన్లో డ్రీమ్ స్టేట్లో వచ్చిన ఒక అనుభవం అనేది నాకు నా పర్సనల్ లైఫ్లో ఉపయోగపడింది. ఎలా ఉపయోగపడింది? ఆ మధ్యకాలంలో అదే 87, 89 మధ్య ప్రాంతంలో నాకు డౌట్ వచ్చింది. మామూలుగా ధ్యానం చేసుకోవడానికి ఏ ప్రదేశంలో అయినా చేసుకోవచ్చు, ఎక్కడైనా కానీ మనం పత్రికారు చెప్పేది అదే,
ఏ టైంతో కానీ ప్రదేశంతో కానీ సిచ్యువేషన్స్తో కానీ సంబంధం లేదు, ఎక్కడున్నా కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ మనం చిన్నప్పటి నుంచి విన్నా లేదా చూసినా లేదా తెలిసిన పురాణ పురుషులందరూ కూడా తపస్సు చేసుకోవడము లేదా ధ్యానం, తపస్సునే ధ్యానం అంటున్నాం మనం అంతే. సో ఈ ధ్యాన ప్రక్రియ జరగడం అనేది వాళ్ళందరికీ కూడా అడవుల్లో జరిగేది. అడవుల్లోకి వెళ్ళిపోయారు, కుటీరాలు కట్టు అక్కడే ఉంటూ ధ్యానం చేసుకునేవాళ్ళు. మరి వాళ్ళు అక్కడెందుకు ఉండేవాళ్ళు? ఈయనేమో ఇప్పుడు ఎక్కడైనా చేసుకోవచ్చు అంటున్నారు. సో ఈ రెంటికి తేడా ఏంటి? ఎక్కడ కరెక్ట్? అక్కడ చేయడం కరెక్టా, ఇక్కడ చేయడం కరెక్టా? ఇది నాకు వచ్చిన డౌట్. అప్పుడు ఇదే డౌట్ని గురువుగారి స్నేహితుడు ఇంకొక ఆయన ఉండేవారు, వాళ్ళని అడిగాను నేను. అడిగితే ధ్యానం అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు, సో ఇక్కడ చేస్తే తప్పేం లేదు, చేసుకోవచ్చు. అలా వెళ్ళి అక్కడికి వెళ్ళి చేస్తే తప్పని కూడా కాదు, చేసుకోవచ్చు. మరి అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అంటే, అక్కడికి వెళ్ళి చేసినోడికి తప్ప ఎవడికి తెలియదు. అక్కడికి వెళ్ళి చేస్తే కదా తెలిసేది నీకు. ఆ డిఫరెన్స్ తెలియాలంటే రెండు తెలిసి ఉండాలి నీకు. సో అది తెలిసిన వాళ్ళకి ఇది తెలుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు లేరు, అడవులకి వెళ్ళి. సో అక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఫారెస్ట్కి వెళ్ళాను నేను. ఫారెస్ట్లో మెడిటేషన్ చేద్దామని శ్రీశైలం వెళ్ళిపోయాను నేను. శ్రీశైలం వెళ్ళిపోయి ఒక 6 నెలలు ఫారెస్ట్లో, 6 నెలలు అడవిలో కూర్చున్నాను. సో అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నా ప్రాక్టీస్ కోసం నేను మెడిటేషన్ కోసం కూర్చున్నాను. మెడిటేషన్ అయిపోయింది, కళ్ళు తెరిచాను. ఏ ఇయర్లో సార్ ఇది? 89లోనే. 89లో శ్రీశైలం అడవుల్లో. ఏంటి సార్ ప్లేస్ అది? పాలధారలు పంచదారలు అనే ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో నుంచి అలా లోపలికి వెళ్తే భీముని కొలను వస్తుంది, అది లెఫ్ట్ సైడ్. ఓకే. భీముడి కొలను వచ్చేది హటకేశ్వరం నుంచి కిందకి వెళ్తే భీముడి కొలను లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ పాలధారలు పంచదారలు అని చిన్న వ్యాలీ ఉంది. ఆ వ్యాలీలో నుంచి ఒక 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే అదంతా వ్యాలీ, డీప్ వ్యాలీ. ఆ వాటర్ ఫ్లో వెళ్తూ ఉంటుంది. ఈ వ్యాలీ పోయి మళ్ళీ అక్కడ డ్యామ్లో కలుస్తుంది. ఓకే. ఆ దారిలో ఒక 4 కిలోమీటర్ల లోపలికి వెళ్తే అక్కడ ఒక కొండ చర్య ఉంటుంది, ఒక వ్యాలీ లాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రాక్టీస్ చేశా. మర్మరాలు, అటుకులు, బెల్లము ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఒక 15-20 డేస్కి ఒకసారి అట్లా బయటకు వచ్చినప్పుడు అవి తీసుకెళ్లేవాడిని. అవే నానుకోవడము, తినడము, ఇట్లా పల్లీలు ఇలాంటివన్నీ తీసుకెళ్లేవాడిని, అవి తినేవాడిని. ఇన్ఫ్యాక్ట్ అక్కడ నేను ఇవి తినాల్సిన ఎక్కువ అవసరం కూడా వచ్చేది కాదు. అక్కడ ఫ్రూట్స్ దొరికేవి, మామిడి చెట్లు ఉండేది, బ్రహ్మాండమైన మామిడికాయలు దొరికేవి, సపోటా చెట్లు ఉండేవి, ఇలాంటివి చెట్లు బాగా ఉండేవి. సో ఫ్రూట్స్ కూడా బాగా దొరికేవి అక్కడ. సో ఫుడ్కే ఇబ్బంది ఉండేది కాదు అక్కడ. సో ఆకలి వేసినప్పుడు తినడానికి ఫుడ్ దొరుకుతుంది, వాటర్ ఉంది, కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది. ఇక బయట ప్రపంచానికి రావాల్సిన అవసరం నాకు కనిపించాల. ఓకే. సో అక్కడ ప్రాక్టీస్ చేసుకున్నాను అనమాట. సో ఆ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఒకానొక సందర్భంలో ధ్యానం చేసి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా లిటరల్గా ఎలుగుబంటి కూర్చొని ఉంది. మీకు ఎదురుగా? నా ఎదురుగా, కళ్ళ ఎదురుగా ఎలుగుబంటి. మరి ఏం చేశారు? ఇప్పుడు ఇందాక చెప్పానే ఎక్స్పీరియన్స్, ఈ ఎక్స్పీరియన్స్ అంతా క్షణకాలంలో రివీల్ అయింది. ఓకే. ఇది ఏది నేను ఫారెస్ట్కి వెళ్ళకముందు వచ్చిన ఎక్స్పీరియన్స్. ఇది క్షణకాలంలో మనసులో మొత్తం రీకలెక్ట్ అయింది. సో రీకలెక్ట్ అయ్యే ఎసెన్స్ ఏంటి, అక్కడ ఏం జరిగింది? మీరు పారిపోతే ఎంటబడుతుంది, వెంబడిస్తుంది. మీరు వెనక్కి తిరిగి చూస్తేనేమో అక్కడే కూర్చుంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఏ స్టేట్ అయితే అక్కడ చూశానో, ఏ పులిని ఎలా అయితే ఎదురుగా చూశానో అలాగే ఎలుగుబంటిని ఎదురుగా చూశాను. దట్స్ ఇట్. మైండ్లో ఏ ఆలోచన లేదు ఇంకా. ఓకే. సో ఫర్ ది ఫస్ట్ టైం ఫారెస్ట్లో ఒక వైల్డ్ యానిమల్ని చూడటం నా జీవితంలో. బట్ ఈ అనుభవం అనేది నాకు ఉంది కాబట్టి, ఆ డ్రీమ్ సీక్వెన్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కాబట్టి కాస్త నన్ను నేను తమాయించుకొని నిలబడి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ తెచ్చుకొని చూస్తూ కూర్చోగలిగాను. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి. సో ఒక ఎక్స్పీరియన్స్, నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నాకే మళ్ళీ ఈ రకంగా ఫిజికల్గా ఉపయోగపడడం జరిగింది. ఏమనలేదా? ఏమీ లేదు. ఆ తర్వాత 2 సార్లు మళ్ళీ అది రావటం. ఆ తర్వాత నేను నా 6 నెలల్లో మొత్తం 3 సార్లు వచ్చింది. వచ్చిన ప్రతిసారి బెల్లం ముక్క మాత్రమే తీసుకుంటుంది అది. ఓకే. నేను తినడానికి తెచ్చుకున్న బెల్లం ఆ ముక్కలు మాత్రమే ఇస్తేనే తీసుకుంటుంది. అంతసేపు నేను ధ్యానంలో ఉన్నంతసేపు అది అలాగే కూర్చుంటుంది, కళ్ళు తెరిచే వరకు కూడా. అలా 3 సార్లు దాన్ని చూడటం జరిగింది. ఓకే. సో ఈ అనుభవం అనేది ఇలా ఉపయోగపడింది నాకు. వావ్, గ్రేట్ సార్. సో ఈ అనుభవం అనేది నా అనుభవం నాకు ఉపయోగపడిందే కానీ ఈ అనుభవాలన్నీ వినటం వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని నాకు అనిపించదు. ఇంకొకటి ఏంటంటే, తేనె తిందాం. ఏ తేనెటీగా ఎంత దూరంలో ఉన్న ఏ పువ్వు మీద వాలి ఎన్ని గ్రాములు తేనె తీసుకొచ్చి ఎప్పుడు తీసుకొచ్చి ఈ తెట్టులో పెట్టింది అనే ఈ డిస్ట్రిక్షన్ ఉందే, ఇది అవసరం లేదు. ఏ తేనెటీగైతే మనకేంటి. అలా
ఒక ఆధ్యాత్మిక సాధకుడు తను పొందిన అనుభవాల్లో ఏ అనుభవం ఎప్పుడు వచ్చింది అని కాకుండా అనుభవాల మొత్తం సారం అంతా కలిపి అతనిలో ఏ మార్పు వచ్చింది తేనే ఫైనల్ ఎసెన్స్ అనేది. కరెక్ట్ సార్. అది తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది అని నా నమ్మకం, నా అభిప్రాయం. అందుకనే ఎక్కువగా ఎవరైనా అనుభవాలు అడిగినప్పుడు అనుభవాలు పెద్దగా చెప్పడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండేది కదా నాకు. నేను తప్పో రైటో నాకు తెలియదు, అది వేరే విషయం. కానీ అనుభవాలు ఎక్కువగా నేను చెప్పకపోవడానికి కారణం అది. ఓకే. అనుభవాలు చాలా ఉన్నాయి. ఈ అనుభవాలు ఎలా ఉంటాయి అంటే నమ్మశక్యంగా అనుభవాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎలుగుబంటి విషయం చూసుకోండి, ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. సరే నమ్మారే అనుకోండి, మళ్ళీ వెళ్దాం పదండి ఫారెస్ట్ కట్టి, ఇప్పుడు నేను రాగలనా? లేదు. ఇప్పుడు పొరపాటున అదే ఎలుగుబంటి ఎదురుగా వస్తే నేను నిలబడగలనా? తెలియదు. సో దట్ వాజ్ అన్ ఇన్సిడెంట్స్ హ్యాస్ టేకెన్ ప్లేస్ అట్ దట్ పర్టికులర్ టైం. అప్పటి నా కండిషన్ అది. ఆ కండిషన్కి నేను ప్రజ్ఞస్థితంగా ఉంచుకోగలిగాను, మనసు స్థిమితం చేసుకోగలిగాను. అది మళ్ళీ చేసుకోగలనా లేదంటే మళ్ళీ నాకు తెలియదు. దీనికి పత్రిక గారు సింపుల్ ఉదాహరణ చెప్తారు దీనికి. భగవద్గీత అంతా విన్నాడంట అర్జునుడు. విన్న తర్వాత ఏం చేశాడు? యుద్ధం చేశాడు. భగవద్గీత అంతా విన్న తర్వాత యుద్ధం చేశాడు. మరి యుద్ధం చేశాడు అంటే భగవద్గీత అర్థమైనట్టేగా. అంతే కదా. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అదే అర్జునుడు కృష్ణుని అడిగాట. అప్పుడు నేను టెన్షన్లో ఉన్నా, యుద్ధం చేస్తున్న టైంలో, అది యుద్ధం జరిగే టైం. ఆ టైంలో నువ్వు ఏదో చెప్పావు. నువ్వేం చెప్పావో నాకు గుర్తులేదు. కానీ నువ్వు చెప్పావంటే ఫైనల్గా యుద్ధం చేయని చెప్పావంటే మిగతా విషయాలు నాకు అనవసరం అనుకుని యుద్ధం చేశా. మిగతా విషయాలు నాకు అవసరం లేదు, ఇంకా నువ్వు చెప్పినావంటే అంతే, తిరుగులేదు దానికి. నీ మీద నమ్మకం అలాంటిది కాబట్టి. సో అలాగని యుద్ధం చేశాను నేను. ఇంతకీ ఆ రోజు ఏం చెప్పావో మళ్ళీ చెప్పవా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు అన్నట్ట, పత్రికారు చెప్పారు ఇది. కృష్ణుడు అన్నట్ట, చూడు నాయన, ఆ రోజు ఆ టయానికి, ఆ సందర్భానికి, ఆ సిచ్యువేషన్లో నేను ఏం మాట్లాడానో ఇన్ఫ్యాక్ట్ నాకు తెలీదు, నాకు గుర్తులేదు. అది వదిలేయి, అది అవసరం లేదు. ద సేమ్ ఎసెన్స్ ఇంకో రూపంలో మళ్ళీ చెప్తా విను అని ఉత్తర గీత చెప్తాడు. ఓకే. భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత ఉత్తరోత్తర చెప్పిన గీతను ఉత్తర గీత అంటారు. ఓకే. సో అలా సేమ్ భగవద్గీతలో చెప్పిన అదే ఆత్మజ్ఞానాన్ని ఉత్తర గీత రూపంలో మళ్ళీ చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ దీనికి దానికి సంబంధమే ఉండదు, పోలిక ఉండదు. ఎసెన్స్ మాత్రం రెండిట్లోనూ ఒకటే. ఇందులోనూ ఆత్మజ్ఞానమే. కానీ ఇక్కడ వాళ్ళని ఏ పదాలని ఇక్కడ వాడరు. పదాలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోయిన వెంటనే, టైం మారిన వెంటనే అన్నీ మారిపోతాయి. దీన్నే రజనీష్ చెప్తాడు, యూ కెనాట్ పుట్ ద సేమ్ లెగ్ ట్వైస్ టు ద సేమ్ రివర్ అని. కరెక్ట్ సార్. సో ఒక్కసారి మనం మాట్లాడిన పదాన్ని మళ్ళీ చెప్పితే అదే పదం మళ్ళీ రాదు, మారిపోతుంది, రూపాంతరం చెందిపోతుంది. ఎనర్జీ ఎప్పుడో అలా వ్యానిష్ అయిపోయి ఉంటే కొత్తది వస్తుంది. సో అలా అనుభవం ఒకసారి చెప్పినప్పటికీ మరోసారి చెప్పినప్పటికీ నేను చెప్పిన నా అనుభవంలోనే ఎంతో మార్పు నాకే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పటి మీ యొక్క పర్సెప్షన్, అండర్స్టాండింగ్, ఇప్పుడు మీరు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ డిఫరెంట్ కాబట్టి. సో ఈ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి అనుభవం అనేది మనకి ఉపయోగపడుతుంది తప్ప ఎవరికో చెప్పడం వలన వాళ్ళకి. ఎందుకంటే మీరు అన్నట్టు అనుభవంలో ఇప్పుడు అవగాహన వేరు, అప్పుడు అవగాహన వేరు. అప్పటి అవగాహనలో దాన్ని అర్థం చేసుకోవాలి, ఇప్పుడున్న అవగాహనతో అది అర్థం చేసుకుంటే లాభం లేదు. ఎందుకంటే అవగాహన, పరిస్థితులు మారిపోతాయి. కరెక్ట్. సో దీన్ని బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే వ్యక్తిగత అనుభవాలకి విలువ ఎక్కువ ఉంది. అందుకనే అనుభవమే జ్ఞానం అని తగిలిచ్చారు పత్రికారు. ఎస్ సార్. అనుభవమే జ్ఞానం, అంతే తప్ప వినికిడి ఎక్కడా, శ్రవణం జ్ఞానం అని ఎక్కడా చెప్పట్లే ఆయన. అవును. సో అనుభవించాలి. పత్రి సార్ రిజైన్ చేసిన తర్వాత కర్నూలులో మరి అనంతపూర్ జిల్లా, ఈ యొక్క 2 జిల్లాలలో మీ యొక్క ధ్యాన ప్రచారం ఎంతో విస్తృతంగా చేశారు. వాటి గురించి, ఆ యొక్క ధ్యాన ప్రచార విశేషాల గురించి. అక్కడ కర్నూలులో ధ్యాన ప్రచారం అంటే ఫస్ట్ బివి రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ పత్రి గారికి హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కర్నూలుకి వెళ్ళిన తర్వాత కర్నూలులో ఇంట్లోనే మెడిటేషన్ క్లాసులు చెప్పేవారు. అప్పుడు కొంతమంది మెడిటేషన్ మెంబర్స్, కొంతమంది వాళ్ళ మార్కెటింగ్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే కొంతమంది షాప్ ఓనర్స్, ఫర్టిలైజర్ షాప్స్ వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళంతా వచ్చేవాళ్ళు. సో వీళ్ళతో పాటు గోల్డ్ షాపు, ఒక కర్నూలులో గోల్డ్ షాప్ ఒక ఆయన ఉండేవాడు, రామానుజులు అని. ఈ రామానుజులకి 2 బ్రదర్స్ ఉండేవాళ్ళు. ఆ ఇద్దరిలో చిన్నతను కేశవరావు అని. ఈ కేశవరావుకి ఈ బివి రెడ్డి గారు పరిచయం.
సో ఈ కేశవరావు గారు ఏం చేశారు, పత్రికారితో పాటు క్లాసుల్లో 2-3 క్లాసులకు అటెండ్ అయ్యారు. ఈ క్లాసులు విని ప్రాక్టీస్ చేసిన తర్వాత తను పొందిన అనుభూతిని ఆయనకు చెప్పారు. ఎవరికి? బివి రెడ్డి గారు. బివి రెడ్డి గారికి. సో బివి రెడ్డి గారికి చెప్పంగానే బివి రెడ్డి గారు వచ్చారు. ఈయన ఏదో చెప్పారు, ఆయనకి ఏదో, ఎందుకంటే ఈయనను ఎప్పుడు చూడలేదు అంతకుముందు ఆయన, బివి రెడ్డి గారు పత్రికారిని. సో కేశవరావు అని ఆయన చెప్పిన మాటను విని నమ్మి వచ్చారు. వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న జనాలను చూశారు. 20 మంది 25 మంది ఉన్నారు దాదాపు అప్పటికి. సో వీళ్ళందరినీ చూస్తున్నారు. ఆయన వచ్చారు, మెడిటేషన్ అందరితో పాటు కూర్చొని అప్పటికి ఆయన గురించి మాకేమీ తెలియదు. మామూలుగా అందరితో పాటు ఆయన అనుకున్నాం, కానీ ఆయన అప్పటికి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అంట. సో మాకు తెలియదు అది. ఓకే. సో మాతో పాటు కూర్చున్నారు, అందరితో పాటు అందరికీ టీ తాగుతున్నారు, ఆయన మాతో పాటు భోజనం చేస్తున్నారు, అంతా మెడిటేషన్ మాతో పాటు నైట్ అంతా ఉన్నాడు, మెడిటేషన్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఈ అందరికీ టీలు కాఫీలు భోజనాలు అన్నీ పెడుతున్నారు కదా, ఎవరన్నా హెల్ప్ చేస్తున్నారా అని అడిగాడు. ఎవరిని? కేశవరాజుని. లేదండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఏమి పెట్టినా మొత్తం వాళ్ళ ఇంటి నుంచి పెడుతున్నారు, ఆయన ఎక్కడ బయట ఎక్కడ ₹1 కూడా తీసుకోరు. కేశవరావు ఆయనకి చెప్పాడు. నేను డైరెక్ట్గా పత్రికారి దగ్గరికి వెళ్ళి, పత్రికారు, అప్పటికి గురువుగారు అనే పదం ఇంకా రాలేదు, పత్రికారు, పత్రిజీ, లేదా ఇట్లా స్వామీజీ, ఇట్లా అంతే. సో మీరు చేస్తున్న ఈ గొప్ప కార్యం ధ్యానం అనేది ప్రచారం చేయటం, ధ్యానం ఎంత గొప్పదో అందరికీ తెలుసు, కానీ నేను ఎంతగా చేయగలుగుతాను లేదో నాకు తెలియదు. అది పక్కన పెడితే ఇంతమందికి మీరు భోజనాలు పెడుతున్నారే, ఇది చూసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, నేను ఏదైనా చేయాలనుకుంటున్నా, ఏదైనా చేయగలిగేది ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తాను అన్నట్టు. పత్రికారిది బివి రెడ్డి గారు కలిసిన మొదటి రోజు అది. గ్రేట్. సో ఈయన అందరికీ పెట్టే భోజనాలు పెట్టడము, టీలు కాఫీలు అందరికీ టయానికి అందడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన కలిగింది అనమాట. అరే ఈయనకున్న ఇంతలోనే చిన్న ఎంప్లాయీ, అయినా ఈ ఎంప్లాయీ అయి ఉండి వచ్చే జీతంలోనే ఇంతమందికి ఇంత చేయగలుగుతున్నాడు, అది దేనికి? మన బాగు కోసం. సో మరి నేను ఎంతో కొంత చేయాలి కదా, సామాజికంగా నాకు బాధ్యత ఉంది కదా, నా ఆలోచన రావడం జరిగింది. వచ్చిన వెంటనే నేను చేయగలిగేది ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తాను అంతే. మరుసటి రోజు పత్రికారు బివి రెడ్డి గారిని కలిసి, ఇలా ధ్యానం చేసుకోవడానికి ఒక ప్లేస్, ఒక కన్స్ట్రక్షన్ నాకు మైండ్లో ఉంది, సో అది మనం సాకారం చేసుకోవాలన్న ఆలోచన ఉంది, దాని గురించి మీరు ఏమైనా చేయగలుగుతారా? ఇక రెండో ఆలోచన లేదు, ఇగో ఒడ్డున ప్లేస్ మందే ఉంది, ఎంత స్థలం కావాలి మనకి, ఈ స్థలంలో సరిపోతుందా, కడదాం, ఫండ్ రైజింగ్ మనమే చేద్దాం. తన సొంత భుజాల మీద ఎత్తుకొని పనిచేశారు ఆయన బివి రెడ్డి గారు. 1990 డిసెంబర్లో ఫౌండేషన్ స్టోన్, డిసెంబర్ అంటే 91 జనవరి అనుకోండి, జనవరి 1st అనుకోండి ఫౌండేషన్ వేసింది, డిసెంబర్ కల్లా కంప్లీట్ అయిపోయింది. ఓకే. పిరమిడ్ కన్స్ట్రక్షన్ ఈయన అడగడము, ఆయన సొంతం తీసుకోవడం 1 ఇయర్లో కంప్లీట్ అయిపోయింది. ఈ 1 ఇయర్లో ఇక్కడ ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో అనంతపూర్ నుంచి, అప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో ఇక్కడ లోకల్ బ్యాచ్ వచ్చేసి కర్నూలు బ్యాచ్, పాల్, ప్రకాష్, విజయ్, తర్వాత న్యూటన్, యుగంధర్, వీళ్ళంతా మెల్లిగా ఇక్కడ యాడ్ అవుతూ వచ్చారు. సో వీళ్ళందరూ యాడ్ అవుతూ ఇక్కడ ఈ గ్రూపు టైంలోనే ఈ న్యూటన్, యుగంధర్ వీళ్ళు ఏంటంటే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు కదా, ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ మంత్ కానీ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వస్తూ ఉంటారు కదా, వెళ్తున్నప్పుడు బస్సులో జర్నీ చేస్తూ పక్క వాళ్ళకి చెప్పటం, ఇలా అనంతపూర్ వాళ్ళకి సబ్జెక్ట్ తెలిసింది. రెండోది ఈ గుణాకర్ ఇక్కడే వర్క్ చేసేవాడు కర్నూలులో. సో తర్వాత కర్నూలు వర్క్ చేస్తున్న తనకి అనంతపూర్ ట్రాన్స్ఫర్ అయింది. ఓకే. అనంతపూర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తను అక్కడ అనంతపూర్లో స్టార్ట్ చేశాడు. ఆ టైంలో మన ప్రతాప్ రెడ్డి, మన సంపత్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, తర్వాత ఉరవకొండ వెంకటేష్ గారు, ఇలా గ్రూపు గ్యాదర్ అయింది. ఈ గ్యాదర్ అయిన గ్రూపు ప్రతి వారము వీళ్ళు కర్నూలుకి రావాలంటే కష్టం కదా అని చెప్పేసి ఒక వారం ఇక్కడ, ఒక వారం మేము అటు వస్తాము అని చెప్పేసి పత్రికారు నేను అటు వెళ్ళేవాళ్ళం. ఓకే. ఎవ్రీ టైం మీరు ఇటు రావడం కాదు, ఒకసారి మేము ఒకసారి మీరు అట్లా అని. కొద్ది రోజులు అయిన తర్వాత ఏంటి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ మెడిటేషన్ మెంబర్స్ యొక్క అఫెక్షన్స్ ఎలా ఉంటాయంటే 2 రోజులు కలిసిన తర్వాత 3వ రోజు కూడా విడిచిపోబుద్ది కాదు. అలా అక్కడ సంపత్ కుమార్ కానీ, విజయ్ కుమార్ కానీ, లేకపోతే ఉరవకొండ వెంకటేష్ గారు కానీ, లేకపోతే మన అప్పట్లో ఇంకా రామ్మూర్తి గారు అని ఒక ఆయన ఉండేవారు, ఆయన, తర్వాత
భూశెట్టి రమణమూర్తి ఇలా వీళ్ళందరూ గ్యాదర్ అయిపోయేసరికి వీళ్ళందరి మధ్యలో అక్కడ కలిసి మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించేది, ఇంత అఫెక్షన్గా ఉన్న ఇళ్ళ నుంచి నేను మళ్ళీ కర్నూలు పోవడం ఎందుకు, ఒక రోజు ఇక్కడే ఉంటాలే అనేసి ఒకరోజు సార్ ఒకరిని వెళ్ళిపోమనేది నేను అక్కడ ఉండేది. అలా కొద్ది రోజుల తర్వాత గుణాకర్ ఏం చేశాడు, నేను రూమ్లో ఒక్కనే ఉంటా, ఒకవేళ ఉండదలుచుకుంటే వచ్చేసి రూమ్లో ఉండు అన్నాడు. సో గుణాకర్ అని ఇద్దరం ఒక రూమ్, ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. ఎవ్రీడే ఈవినింగ్ వెళ్తాము, అక్కడ సంపత్ కుమార్ ఇంటి దగ్గర కానీ లేకపోతే విజయ్ కుమార్ ఇంటి పైన కానీ, ఇద్దరు ఓపెన్, మీరు ఎక్కడ కావాలితే అక్కడ మీరు ఫస్ట్ విజయ్ కుమార్ గారు ప్లేస్ ఇచ్చారనమాట పైన ఫ్లోరు. మార్నింగ్ టైంలోనే మాకు పని, ఆయన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పుకునేవాళ్ళు సుభాష్ రోడ్లో విజయ్ కుమార్ సార్. సో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు ఏమైనా మాట్లాడుకోండి, నైట్ అంతా ఫ్రీ. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock మాకు కావాలి, 9 to 11 ఏదో వాళ్ళ టైమింగ్స్ అనమాట. సో అక్కడ క్లాసులు జరిగేవి, అక్కడ క్లాసులు, అక్కడ నుంచి కొద్ది రోజులు ఇక్కడ కంఫర్ట్ జోన్ కోసం మళ్ళీ సంపత్ కుమార్ ఇంట్లో కొద్ది రోజులు, ఇలా క్లాసులు జరుగుతూ వచ్చాయి. ఆ టైంలో వీళ్ళ అఫెక్షన్స్ చూసిన తర్వాత కర్నూలుకి అనంతపురికి అప్ అండ్ డౌన్ ఎందుకు, నువ్వు ఇక్కడే ఉండు అన్నారు. ఓకే. సో అప్పుడు గుణాకర్తో పాటు రూమ్లో ఉండటము, అక్కడనే ఉండి మెడిటేషన్, అక్కడ నుంచే ఉరవకొండ, గుంటకల్లు ఇక్కడ క్లాసెస్ అన్నీ చేసేవారు. ఓకే. గుంటకల్లు విజయ్ కుమార్ గారు, తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ ఆయన మురళీధర్ ఆయన వాళ్ళ ఇంట్లో, గుంటకల్లు వెళ్తే వాళ్ళ ఇంట్లో. వాళ్ళు యాక్చువల్గా చాలా రోజుల వరకు వాళ్ళ 2 ఇళ్ళు నాకు తెలియదు, వాళ్ళు ఇద్దరిది ఒకటే ఇల్లు అనుకునేవాడిని నేను. అంటే వాళ్ళ అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ వాళ్ళది, వాళ్ళ ఫ్రెండ్స్ యాక్చువల్గా, వాళ్ళ బంధువులు కాదు. సో ఇద్దరు ఫ్రెండ్స్, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అసలు ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి కదా అనిపించింది వాళ్ళని చూసినాం. సో అలా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో క్లాసులు, ఊరవకొండ వెళ్తే మన వెంకటేష్ గారు, ఇలా. సో అనంతపూర్ బేస్గా అప్పుడన్నా కర్నూలు రావడము, మళ్ళీ అనంతపూర్ వచ్చేసి మళ్ళీ ఊరవకొండ గుంటకల్లు క్లాసులకంటూ చూసుకుంటాం. అప్పటికి ఇంకా బ్యాచిలర్ నేను అప్పటికి ఇంకా. సో బ్యాచిలర్గా మీరు ఇన్ని ప్లేసెస్ తిరిగారు కదా, అది కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఏ వెహికల్ ఏం లేదు, అంతా ఈ రెడ్ బస్, అంతా బస్సులే. అంటే మీకు ఆ కష్టం అనిపించలేదా? ఇష్టమైన పని కాబట్టి కష్టం అనిపించలేదు. ఇక్కడ కష్టాన్ని 2 రకాలుగా చూస్తాను నేను. మనసుతో తీసుకునే కష్టం వేరు, శారీరకంగా తీసుకునే కష్టం వేరు. శారీరకంగా కష్టం తీసుకున్నా, కానీ మనసులో కష్టం తీసుకోవాలి నేను, ఎందుకంటే అది ఇష్టం కాబట్టి. శారీరకంగా ఇప్పుడు వెళ్ళేటప్పుడు బ్యాగ్ తీసుకోవాలి, వెళ్ళాలి, బస్సు దొరకకపోతే నడుచుకుంటూ వెళ్ళాలి, టికెట్కి డబ్బులు లేకపోతే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి అక్కడ నుంచి ఎక్కితే టికెట్ సరిపోతాయి అని అంత దూరం నడుచుకుంటూ వెళ్తాము, ఇలాంటివన్నీ శారీరకంగా కష్టాలే. ఓకే. కానీ మానసికంగా ఒక ఆనందాన్ని, ఎందుకంటే మనం ఏ ఆనందం పొందుతున్నామో, ఏ అద్భుతమైన ఆనందాన్ని గ్రహిస్తున్నామో అది పక్కవాడికి కూడా చూపించగలుగుతున్నాము అనే ఆనందాన్ని, దానికి మించిన ఆనందం ఇంకొకట్లేదు. అలాంటి ఆ ఆనందం ముందర ఇది కష్టం అనిపించేది కాదు. సో ఆ వయసులో నేను బస్సుల్లో తిరగడం అనేది పెద్ద విషయం కాదు. అప్పటికి ఈయన ఆ బస్సులో తిరగడం, పత్రిజీ గారు ఆ బస్సుల్లో తిరగడం అనేది అదో పెద్ద అద్భుతం నాకు. ఎందుకంటే ఈయనకే కంపెనీ ఒక జీప్ ఇచ్చింది ఆయనకి, ఇవన్నీ పక్కన పడేసి బస్సులో తిరిగేవారు సార్, అంత ఇష్టం ఆయనకి. ఓకే. ఒకనొక టైంలో క్లాసులకి వచ్చిన వాళ్ళని దింపడానికో లేకపోతే వచ్చిన వాళ్ళని పికప్ చేసుకోవడానికో జీప్లో దింపిరమనేవారు. ధ్యానం గురించి మాట్లాడుతున్నారు, ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నారు, ఈయన కంపెనీ వెహికల్ పర్సనల్గా వాడుకోదొబ్బుతున్నాడు ఏంటి అని డౌట్ వచ్చేది నాకు. నాకున్న అనుభవం అంటే నా జ్ఞానానికి పెద్ద క్వశ్చన్ నాకు. ఓకే. ఎందుకంటే సాధారణంగా మంచితనంతో ఉండాలనేది ఒకటి ఉంది కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలనేది ఆత్మజ్ఞానం అంటే అదే కదా. మరి ఈయన ఎందుకు ఇలా చేస్తున్నారు? కంపెనీ ఆయనకు కదా వెహికల్ ఇచ్చింది, కంపెనీ పనుల కోసం కదా వాడాలి, సొంత పనులకు ఎట్లా వాడుతున్నారు ఈయన? అట్లాగే కంపెనీ ఫోన్ ఇచ్చింది, ఫోన్ చేసి పలానా చోట క్లాస్ ఉందిరా అంటాడు, లేదా పలానా చోట క్లాస్ పోదామని ఫోన్ చేస్తాడు, అది పర్సనల్ అయిపోయింది కదా. హౌ ఫార్ ఇట్ ఈస్ రిలయబుల్ అని నాకు డౌట్ వచ్చింది. ఓకే. ఒకరోజు ఉండబట్లేక అడిగా, కూర్చో అన్నాడు. కూర్చోబెట్టి ఛాయ్ సిగరెట్ ఇచ్చి, కంపెనీ వెహికల్ ఎందుకు ఇచ్చిందో తెలుసా? సొంత పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసుకుంటే ఎక్కువ టైం కంపెనీ కేటాయించవచ్చని. ఓకే. ఫోను ఎందుకు ఇచ్చింది? సొంత పనులు తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ క్రియేట్ చేసింది. దానివల్ల ఏం జరుగుతుంది? టైం ఎక్కువ మిగులుతుంది, కంపెనీకి ఎక్కువ వర్క్ చేయొచ్చును. అందుకోసం కంపెనీ ఇవన్నీ ఇస్తుంది. అంతే తప్ప కంపెనీ ఇచ్చిన వెహికల్ని సొంతానికి వాడుకోవడం తప్పు అనేది తప్పు. ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. సొంతానికి ఎంతవరకు వాడుకోవాలి? నువ్వు సొంతానికి వాడుకోవడం వల్ల కంపెనీకి కొంత టైం నీకు ఎక్స్ట్రా దొరుకుతుంది అనేటివన్నీ వాడుకోవచ్చు. అంతే తప్ప కంపెనీకి ఇచ్చిన టైంని కూడా నీ సొంతానికే వాడుకుంటే తప్పు.
సో ఇది లాజిక్. సో ఈ లాజిక్ చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఎన్నో విషయాల్ని మనము తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం, నిజమైన లాజిక్ మనకు తెలియక. సో ఇలాంటివి ఎన్నో రాంగ్ అండర్స్టాండింగ్స్, పలానా ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ దాన్నే ఆయన సటోరి అంటారనమాట పత్రి గారు. ఒక విషయం తెలిసిన వెంటనే లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ థింకింగ్ ప్యాటర్న్. అలా ఈ ఒక్క చిన్న విషయం అవగాహనలోకి వచ్చిన తర్వాత ఒక ప్యాటర్న్, థింకింగ్ ప్యాటర్న్ అనేది ఒక చేంజ్ వచ్చేస్తుంది, ఆలోచన విధానంలోనే మార్పు వచ్చేస్తుంది, విస్ఫోటనం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి మార్పులు జరిగాయి. ఆయన వెనక తిరిగిన నాకు బాగా అర్థమైంది, ఆత్మజ్ఞానం నేర్చుకోవాలంటే ఆయన క్లాస్ చెప్తున్నప్పుడు వింటేనే ఆత్మజ్ఞానం వస్తుందని కాదు, ప్రతి కదలికలోనూ ఆత్మజ్ఞానం చూపించేవారు. ఆయన నడిచినా, తిన్నా, పడుకున్నా ఆత్మజ్ఞానం చూపించేవారు. చూసి నేర్చుకోగలిగే టాలెంట్ ఉండాలి అంతే. ఎదురుగా ఉన్నా సరే, ఎదురుగా ఉండి చూసి నేర్చుకోలేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. సో ఆ అవగాహన మనకి రావాలి ఫస్ట్. అది ఉన్నప్పుడు ఎంత జ్ఞానం కావాలో అంత జ్ఞానం నేర్చుకోవచ్చు. ఆయన చివరికి చెప్పే మాట ఏంటి అంటే, నేను అర్థం చేసుకున్నది, నీకు ఆత్మజ్ఞానం కావాలి అంటే నీ కళ్ళ ముందు ఏది కనిపిస్తుందో దాని నుంచి నీకు ఆత్మజ్ఞానం పొందవచ్చు. నువ్వు చూసే చూపు ఉండాలి నీ దగ్గర అంతే. ఓకే. ఇఫ్ యూ కెన్ పర్సీవ్ ప్రాపర్లీ, ఏ స్టోన్ కెన్ గివ్ యూ ద నాలెడ్జ్. అట్లెట్లా అవుతుందంటే, ఏకలవుడు లేడా? ఇట్లే చెప్తాను. ఏకలవ్యుడు ఎలా నేర్చుకున్నాడు? ఒక రాయిని తను గురువు అనే పర్సెప్షన్లో చూశాడు, మొత్తం విద్య నేర్పించేసింది. సో నువ్వు దాన్ని చూసే చూపును బట్టి జ్ఞానం వస్తుంది అంతే, దానికి అలైన్ అయిపోతారు అంతే తప్ప ఖచ్చితంగా విద్య తెలిసిన గురువే అక్కడ ఉండాలి, ఆయన చెప్పితేనే నేను నేర్చుకోగలుగుతాను అనే భ్రమలో నువ్వు ఉన్నంతకాలం నీకు జ్ఞానం రాదన్నాడు. సో ప్రతి కదలికలో నుంచి జ్ఞానాన్ని మనం పొందొచ్చు. మీరు పత్రి సార్ రిజైన్ చేసినప్పుడు ఆ రిజైన్ లెటర్ కూడా మీరే కదా తీసుకెళ్లారు. పత్రి సార్ రిజైన్ చేసినప్పుడు మరి సార్ అంటే సార్ భయపడడం కానీ ఫీల్ అవ్వడం కానీ ఏం అవ్వలేదా? రిజైన్ చేయడానికి ముందు ఆయన అన్న ఒక మాట, ఒకవేళ రిజైన్ చేయడం వల్ల నేను కష్టాలు అనుభవించాల్సి వస్తే నా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి నా సంగీతం నాకుంది. ఓకే. అవసరమైతే నా సంగీతం నాకు చాలు, కానీ ఆ పరిస్థితి రాదని నేను నమ్ముతున్నా. ఇదే ఆయన మాట్లాడిన మాట. తెలిసిన వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, మాకు కదా ఇక్కడ వణుకు పుట్టేది. కరెక్ట్. సో ఆయన ఇప్పుడు ఆయన చెప్పింది ఆ టయానికి యాప్ట్గా అనిపించిండొచ్చు, కానీ ఆ టయానికి ఆ కండిషన్స్లో మాకు యాప్ట్ అనిపించదు కదా. బాగానే ఉంది, మీకు మీ సంసారాన్ని పోషించుకోవడానికి మీ సంగీతం ఉంది, మాకేముంది ఇక్కడ. సో మా గతి ఏంటి? మిమ్మల్ని నమ్ముకునిగా వచ్చాను, ఈ ఆలోచన ఉండేది నాకు అప్పట్లో. ఓకే. ఆ 1 monthలో పోయింది. నేనే తీసుకెళ్ళి ఇచ్చాను రెసిగ్నేషన్ లెటర్. సార్, ముఖ్యంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతోమందికి తమ యొక్క ధ్యాన అనుభవాలలో మేము మా జన్మల్ని చూసుకున్నామని చెప్తుంటారు. మరి మీరు మీ జన్మల్ని చూసుకున్నారా? ఈ ధ్యానంలో గత జన్మలు చూడడం అనే దాని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను నేను. ప్లీజ్ చెప్పండి. దీనికి ఒక చిన్న ఉదాహరణ జోడించి చెప్తాను నేను. మనందరికీ తెలిసిన ఒక అద్భుతమైన నటుడు ఎన్టీ రామారావు గారు. ఆయన పరమపదించారు, చనిపోయిన కొద్ది సంవత్సరాల తర్వాత ఎక్కడో పుట్టి ఉంటారు. అవును. పుట్టిన ఆయన అనుకోకుండా ఒకానొక పిరమిడ్ మెడిటేషన్ సెంటర్కి రావడం జరిగింది. మన మెడిటేషన్ సెంటర్లో ఆయన మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు దాదాపుగా 10-12 సంవత్సరాల వయసున్న బాలుడై ఉండొచ్చు. అతను మెడిటేషన్ చేస్తూ కూర్చున్నప్పుడు తన మొదటి అనుభవంలో మొదటి రోజు తను ధ్యానం చేస్తూ ఉంటే రాముడు కనిపించాడు. తన ఉత్సుకతను ఆపుకోలేక ఎవరు ఆయన అని అడిగారు. అది నువ్వే, నీ గత జన్మకు సంబంధించింది అని జవాబు వచ్చింది. ఓ, తను లేచిన తర్వాత నేను గత జన్మలో రాముణ్ణి అనుకున్నాడు. మరుసటి రోజు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కూర్చున్నప్పుడు మరొక అనుభవం వచ్చింది. ఈసారి అనుభవంలో కృష్ణుడు కనిపించాడు. అది ఎవరు? నీ గత జన్మకు సంబంధించినది, నువ్వే అది. సో మళ్ళీ మెడిటేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రాపంచికంగా తనకు తాను మొదట రామునిగాను, అంతకుముందు జన్మలో కృష్ణునిగాను, లేదా అంతకుముందు రామునిగాను, మొదటి జన్మలో కృష్ణునిగాను, ఇలా తనకు తాను ఊహించుకోవడం మొదలెట్టాడు. ఇంకొద్ది రోజుల తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే ఈసారి రావణాసురుడు కనిపించాడు. అది ఎవరు? గత జన్మలో నువ్వే. ఇప్పుడు మొదలైంది కన్ఫ్యూషన్. తను రాముడా రావణాసురుడా?
ఆ తర్వాత కొద్ది రోజులుగా మెడిటేషన్ చేస్తే కీచకుడు కనపడ్డాడు, ఆ తర్వాత అర్జునుడు కనపడ్డాడు, ఆ తర్వాత బృహన్నల కనపడ్డాడు. ఇలా తనకి తాను ఎన్నో రకాలుగా చూసుకోవడం జరిగింది. మరి గత జన్మలో తను ఏంటి? ఏ ఒక్క అనుభవాన్నో తీసుకొని ఇది నా గత జన్మ అని చెప్పటం సబబు కాదు. తాను చూసింది తప్పు కాదు, ధ్యానంలో తాను చూసింది సత్యం. కానీ చూసిందే తడవుగా అదే పరిపూర్ణము అనుకోవడం తప్పు. అది పూర్ణంలో ఒక భాగం. ఇలా తను కొద్ది సంవత్సరాల పాటు సాధన చేసిన తర్వాత ఈ సాధనలో తాను పొందిన అనుభవాలన్నీ, గత జన్మకు సంబంధించిన అనుభవాలన్నీ సపరేట్ చేసి ఈ అనుభవాలన్నీ ముందర పెట్టుకొని ఒక్కసారి వివేకంతో, విచక్షణతో అనలైజ్ చేసుకున్నప్పుడు, ఇంటలెక్చువల్గా అనలైజ్ చేసినప్పుడు అప్పుడు తనకు అర్థమవుతుంది గత జన్మలో తను ఒక నటుడని, తను నటించిన ఈ పాత్రలన్నీ, తను పోషించిన పాత్రలని తనకు అర్థమవుతుంది. మొత్తం డేటా అంతా ఒక చోటికి తీసుకొచ్చి దాన్ని పరిపూర్ణంగా చూస్తే, విశ్లేషించినప్పుడే తన గత జన్మ ఏంటో తనకు అవగతం అవుతుంది. కరెక్ట్. అంతేగాని ఒక్కసారి 2 సార్లు తనకి పలానా మహానుభావుడు కనిపించాడు కాబట్టి ఆ కనిపించిన మహానుభావుడిని నువ్వే అని చెప్పాడు కాబట్టి అది గత జన్మలో నేను అని డిక్లేర్ చేసుకోవడం సబబు కాదు. కానీ అనుభవం మాత్రం సత్యం. ధ్యానంలో తాను చూసింది మాత్రం సత్యం. అందులో ఏమాత్రము మార్పు లేదు. మొత్తం డేటాను పెట్టుకొని చూడాలి. అప్పుడు మాత్రమే నీ పరిపూర్ణమైన గత జన్మ యొక్క పరిపూర్ణ విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. అంతవరకు గత జన్మ తాలూకు స్మృతులు చూస్తారే తప్ప గత జన్మ మాత్రం చూడలేరు. వివేకంతో కూడిన విచారం రావాలి. సో ఆ ఇంటెలెక్చువల్ అనాలిసిస్ అనేది ఉన్నప్పుడే మీ గత జన్మకు సంబంధించిన అన్నీ మీరు కలగలుపుకొని విశ్లేషించినప్పుడు మీ గత జన్మ మీకు అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాదు. సో ఇంత కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కాబట్టే గత జన్మకు సంబంధించిన విషయాల గురించి నేను ఎక్కువగా మాట్లాడడం జరగట్లేదన్నమాట. దాన్ని వీలైనంత వరకు దాన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరి గత జన్మ వాళ్ళు సొంతంగా చూసుకొని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ఉత్తమం. మెడిటేషన్కి ముందు బ్యాచులర్ మీరు, అంటే ఎంతో అద్భుతమైనటువంటి ధ్యాన సాధన, ధ్యాన ప్రచారం ఎన్నో వందల మందికి మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ధ్యాన సాధన వాళ్ళకి అందించడంలో విశేషమైనటువంటి కృషి చేసిన వారు. ఆఫ్టర్ మ్యారేజ్, పెళ్ళి తర్వాత మరి మీ సాధన, మీ యొక్క ప్రచార విశేషాలు ఏంటి సార్? బ్యాచులర్గా ఉన్నప్పుడు సహజంగానే కావాల్సినంత ఫ్రీ టైం ఉంటుంది. సో మన టైం మన చేతుల్లోనే ఉంటుంది, మన టైం ఎలాగైనా వాడుకోవచ్చు. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు కాబట్టి మన టైంలో కొంత వాళ్ళకి కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి ధ్యానం ప్రచారం కొంత తగ్గుతుందన్న మాట అయితే వాస్తవమే, కానీ ధ్యాన సాధన ఎప్పుడు తగ్గదు. ఓకే. ధ్యానం పర్సనల్గా మనం చేసుకునే సాధన కానీ, మన పర్సనల్ గ్రోత్ కానీ, డెవలప్మెంట్ కానీ ఎక్కడ ఆగదు. ప్రచారం విషయానికి వస్తే ప్రచారంలో కొంత సమయం తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గింది. అలాగని పూర్తిగా అయితే ఆగిపోలేదు. సో ఈ ప్రచారం కూడా ఎలా ఉంటుందంటే, ధ్యానం నేను నేర్చుకున్న మొదట్లో ఏబిసిడీలు తెలిసిన వాళ్ళకి ఏబిసిడీలు నేర్పించాను, ఏబిసిడీలు తెలియని వాళ్ళకి ఏబిసిడీలు నేర్పించే స్థాయిలో ఉండేవాడిని. నేను ఎదిగే కొద్దీ, నాకు ఇంగ్లీష్ అనేది అర్థమయ్యే కొద్దీ ఆ స్థితిలో ఎవరైతే ఉంటారో ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఏబిసిడీలు అసలు రాని వాళ్ళు అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ డిగ్రీ వరకు చదివిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో సమయం తగ్గినా నేను ఎవరికైతే చెప్పగలిగే స్థాయి నాకు ఉందో అలాంటి వాళ్ళు తక్కువ మందే ఉంటారు. కాబట్టి ఆ తక్కువ మందికి చెప్పడానికి నాకు తగ్గిన ఆ తక్కువ టైం సరిపోతుంది. సో ఆ విధంగా సమయం తగ్గినా బ్యాలెన్స్ అవుతుంది. ఏ ఇయర్లో సార్ మీకు మ్యారేజ్ అయింది? 1999. ఓకే. మేడం పేరు? శ్రీలత. పిల్లల మీకు? 2 పిల్లలు. పాప పేరు గౌతమి. ఓకే. శ్రీలక్ష్మి గౌతమి. ఓకే. బాబు పేరు గౌతమ్, సందీప్ గౌతమ్ అని పేరు. ఓకే. పాప ఏమో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది, బాబు ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాడు. ఓకే. పిల్లలు ధ్యానం చేస్తున్నారా? రోజు చేస్తారు. మెడిటేషన్ వల్ల మీ ఫ్యామిలీలో మీరు బెనిఫిట్ అయింది ఏంటి సార్? ఇక్కడ మెడిటేషన్ వల్ల బెనిఫిట్ అయింది నా ఫ్యామిలీలోనే కాదు, నా పర్సనల్ లైఫ్లో బేసిక్గా నేను చెప్పదలుచుకున్నది, ఆనందాన్ని ప్రతిక్షణం ఎలా అనుభవించాలో తెలుసుకున్నాను నేను. ఓకే. అందరూ జీవితాన్ని ఏమంటారు జీవిస్తారు, నేను జీవితాన్ని అనుభవిస్తున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? జీవితాన్ని జీవించడము అంటే కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. అవన్నిటినీ మనసుతో పడుతూ ఉంటారు. ఓకే. నేను మనసుకి ఏది అందివ్వను, హృదయంలో
ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లైక్ ఒక ఎగ్జాంపుల్, ఏదైనా బాధ కలిగిందనుకోండి, బాధ కలిగితే ఈ కలిగిన బాధని మళ్ళా వెనక్కి తెచ్చుకొని ఆలోచన చేస్తూ ఆలోచన వచ్చిన ప్రతిసారి బాధపడుతూ ఉంటారు, ఆటోమేటిక్గా ఆ ఎనర్జీకి కనెక్ట్ అవుతూ ఉంటాం. కానీ అలా కాకుండా ఇప్పుడు వచ్చిన బాధని ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ మూమెంట్ మళ్ళీ రాదు. ఓకే, వచ్చిన కష్టాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. కష్టం కావచ్చు, సుఖం కావచ్చు. ఇక్కడ చాలామందికి ఉన్న ఒక మిస్అండర్స్టాండింగ్, నేను మిస్అండర్స్టాండింగ్ అంటున్నాను అంటే నేను పర్సీవ్ చేసిన యాంగిల్లో చెప్తున్నాను. చాలామందికి ఉన్న ఒక రాంగ్ పర్సెప్షన్ ఏంటంటే మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఓకే, మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. కానీ అందరూ మిస్ అవుతున్న యాంగిల్ ఏంటంటే మంచి చేస్తే వచ్చే మంచి ఉందే అది అనుభవిస్తారు. చెడు చేస్తే వచ్చే చెడు ఉందే అది కూడా అనుభవిస్తారు. మంచిని కూడా అనుభవించాల్సిందే, చెడును కూడా అనుభవించాల్సిందే. సో మంచిని అనుభవించి చెడును అనుభవించకుండా వదిలిపెట్టేది లేదు. అనుభవించక తప్పదు. కానీ అనుభవం వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. మంచి అనుభవిస్తేనే జ్ఞానం వస్తుంది, చెడు అనుభవిస్తే జ్ఞానం రాదు అని ఎక్కడా లేదు. కరెక్ట్ సార్. మంచి అయినా చెడైనా అనుభవిస్తే జ్ఞానం వస్తుంది. అనుభవించాలి అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి, అవగాహన లేకపోతే అనుభవించలేము. సో అనుభవించాలి అంటే అర్థం చేసుకోవాలి, దాన్ని విశ్లేషించాలి. ఎప్పుడైతే వచ్చిన కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ విశ్లేషిస్తామో అది వాడికి పరిసమాప్తం అవుతుంది. ఇక మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉండదు. కరెక్ట్ సార్. సో వచ్చిన సమస్యని కానీ వచ్చిన సంతోషాన్ని కానీ ఒక్కసారిగా పరిపూర్ణంగా అవగాహన చేసుకొని అనుభవించేస్తే దానివల్ల జ్ఞానం వస్తుందే కానీ అది రిపీట్ అయ్యే అవకాశం ఉండదు. సాధారణ జనాలు ఏం చేస్తున్నారు? వచ్చిన కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ అనుభవిస్తున్నారు కానీ పరిపూర్ణంగా అనుభవించట్లా. సో అందువల్ల ఏం జరుగుతుంది? ఒకసారి జరిగిపోయిన దుఃఖం మళ్ళీ గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ దుఃఖం అనుభవిస్తున్నాడు. ఎన్నిసార్లు అనుభవించినా ఈ అనుభవం జ్ఞానం రూపంలోకి మారట్లా. బాగా చెప్పారు సార్. సో అనుభవం జ్ఞానం రూపంలోకి మారాలి అంటే వచ్చిన కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. ఆ అవగాహన చేసుకోవడానికి కావలసిన మానసిక స్థైర్యం కావచ్చు, మానసిక స్థితి కావచ్చు, విజ్ఞత కావచ్చు, విజ్డమ్ అండ్ సో ఇవన్నీ కూడా ధ్యాన సాధనలో వస్తాయి. ఆ స్థితి మనం పొందినప్పుడు ఏ కష్టాన్నైనా వచ్చినప్పుడు అనుభవిస్తామే తప్ప రిపిటేషన్ ఉండదు. జీవితాన్ని జీవించడం వేరు, అనుభవించడం వేరు. అనుభవించడానికి ఇంత జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం ఉంటేనే అనుభవిస్తాము. అనుభవం అని దేన్ని అంటాము? ఏదైతే జ్ఞానం రూపంలోకి మారుతుందో దాన్ని అనుభవం అంటాం. జ్ఞానం రూపంలోకి మారకపోతే ఆ అనుభవం వ్యర్థం. అలాంటిది రిపీట్ అవుతుంది, ఆ సైకిల్ లాగా రిపీట్ అవుతుంది. ఎప్పటి వరకు అయితే నువ్వు పరిపూర్ణంగా దాన్ని అనుభవించి జ్ఞానం తీసుకోలేకపోతావో అప్పటిదాకా ఇది రిపీట్ అయితేనే ఉంటుంది. దాని ఉద్దేశమే నీకు జ్ఞానాన్ని అందివ్వడం. కరెక్ట్. సో నువ్వు పరిపూర్ణంగా అందులోంచి జ్ఞానం తీసుకునే వరకు ఈ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఆ రిపిటేషన్ అనేది లేకుండా జీవిస్తే అనుభవించడం అంట. అలా జీవితాన్ని అనుభవిస్తున్నాను. సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. నేను ధ్యానం చేస్తున్నాను, ఆత్మజ్ఞానంలో ఉన్నాను కాబట్టి నాకు కష్టాలు రావు అని నేను చెప్పను. వచ్చిన ప్రతి కష్టము నన్ను పైమెట్టికి ఎక్కిస్తుంది అంత మాత్రం చెప్పగలుగుతాను. ఏ కష్టం వచ్చినా అది నన్ను పైమెట్టికి ఎక్కించిందే తప్ప ఏ కష్టము నన్ను పైనుంచి కిందకి దించలేదు. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను, పరిపూర్ణంగా అనుభవించి అందులోని జ్ఞానాన్ని, సారాన్ని తీసుకుంటున్నాను. చాలామంది ధ్యానం చేస్తే కష్టాలే రావంటారు కదా. ఖచ్చితంగా ఉంటాయి. ధ్యానం చేస్తే కష్టాలే రావు అని అనడం నేను ఇంతవరకు చూడలేదు. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఏ కష్టమైనా మనల్ని ఇంకో మెట్టు ఎక్కిస్తుంది కానీ దించదు. ఎందుకంటే కష్టం వల్ల వచ్చే ఫలితాన్ని కూడా అనుభవించాల్సిందే. అనుభవం అనేది జ్ఞానాన్నే ఇస్తుంది. అది ఏ అనుభవమైనా జ్ఞానమే ఇవ్వాల్సిందే. సో జ్ఞానం ఇవ్వడం కోసమే వస్తుంది. ఎగ్జామ్ రాస్తుంటాడు పిల్లోడు. ఎగ్జామ్ రాసినప్పుడు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ యొక్క ఆన్సర్ రాస్తే ఏమొస్తుంది? ప్రమోషన్ వస్తుంది. అంతే కదా, అవునా కాదా? సో క్వశ్చన్ యొక్క ఆన్సర్ రాయాలంటే క్వశ్చన్ అర్థం కావాలి ఫస్ట్, అవునా కాదా? సో అలాగే మన జీవితంలో వచ్చే కష్టాలు మనం అనుభవిస్తే ప్రమోట్ అవుతాం, అనుభవించకపోతే అదే సైకిల్లో పడి ఉంటాం. సో అనుభవించాలి, ప్రమోట్ అవ్వాలి అంటే వచ్చిన సమస్య ఎందుకు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఈ జీవితాన్ని జీవించాలా, అనుభవించాలా అనేది మన యొక్క జ్ఞానం మీద డిపెండ్ అయి ఉంటుంది. బాగా చెప్పారు సార్, చాలా బాగుంది కాన్సెప్ట్. నాకు డౌట్ సార్, ఇప్పుడు 6 నెలల పాటు శ్రీశైలం అడవుల్లో మీరు సాధన చేశారు కదా. 6 నెలల పాటు వెళ్ళి మీరు ఇలా సాధన చేస్తే మీ ఇంట్లో వాళ్ళు ఫీల్ అవ్వలేదా, బాధపడలేదా? ఇంట్లో పరిస్థితి ఏంటంటే అప్పటికి
నేను ఇదివరకే చెప్పాను, నేను నా ఆరోగ్య పరిస్థితి బాగాలేని టైము. ఆ పరిస్థితుల్లో ఉన్న నేను బతుకుతానా లేదా అనే కండిషన్లో ఉన్న నేను ఇక ఆరోగ్య సమస్య లేదు అనే స్థితికి వచ్చాను అనగానే, ఆరోగ్య సమస్యలోంచి బయటకు వచ్చేసాడు అనే స్థితి చూసిన తర్వాత ఇక వీడు ఏం చేసినా మనం అడ్డు చెప్పే అవసరం లేదు అనే స్థితి వచ్చేసింది వాళ్ళకి. ఒక కాన్ఫిడెన్స్. బతుకే కష్టం అనే పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఆనందంగా జీవిస్తున్నాడు, కష్టం లేకుండా జీవిస్తున్నాడు అనే స్థితికి ఎదిగిన తర్వాత ఇక అడ్డు చెప్పే అవసరం ఉండదు. దానివల్ల నిశ్చింతగా ఎక్కడికి వెళ్ళినా తను చేసే సాధనతో తను జయించుకోగలుగుతాడు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళు చూశారు. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి అది కనిపించింది కనుకనే ఏ విధమైన అబ్జెక్షన్ లేదు. సార్, ఒక సాధకుడు తన ధ్యాన సాధనలో ముందుకెళ్ళాలంటే తను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఏ జాగ్రత్తలు, ప్రికాషన్స్ ఏవి ఉండవు. దీనికి సాధన ఒక్కటే ఉంటుంది. ప్రాక్టీస్ చేయటం, రెగ్యులర్ ప్రాక్టీస్, అదొక్కటే ఇంపార్టెంట్. జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే సాధన అనేది ఆత్మజ్ఞానానికి, ఆధ్యాత్మికానికి సంబంధించింది. దిస్ ఇస్ ఇన్నర్ జర్నీ. ఇన్నర్ జర్నీ అనేది ఎక్స్టర్నల్ సపోర్ట్తో ఎప్పుడూ నిలబడదు. ఎక్స్టర్నల్ సపోర్ట్తో ఎక్స్టర్నల్గా ఏదైనా సాధించవచ్చునేమో కానీ ఇన్నర్గా ఏదైనా సాధించాలి అంటే ఎక్స్టర్నల్ సపోర్ట్ ఏది ఉపయోగపడదు. సో ఇన్నర్ జర్నీకి, ఇన్నర్గా మీరు ప్రయాణం చేయడానికి, ఆత్మజ్ఞానం సమకూర్చుకోవడానికి ఎక్స్టర్నల్గా ఏది సపోర్ట్ చేయలేదు. ఏ టెక్నిక్ పనిచేయదు, టెక్నాలజీ పనిచేయదు, సపోర్టు పనిచేయదు, ఏది పనిచేయదు. దృఢ నిశ్చయంతో సాధన చేయడం ఒక్కటే మనం చేయగలిగేది. సాధన చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అంతే తప్ప సాధన చేయడానికి కూర్చొని అయ్యో దోమలు కుడుతున్నాయే కాస్త నెట్ వేసుకుందాం, అయ్యో గాలి రావట్లేదే కాస్త ఏసీ వేసుకుందాం, ఫ్యాన్ వేసుకుందాం, అయ్యో కింద మెత్త లేదే కాస్త మెత్తగా వేసుకుందాం, ఇలా నువ్వు కంఫర్ట్స్ పెంచుకుంటూ పోతే శరీరానికి కంఫర్ట్స్ పెరుగుతాయేమో కానీ మనసు స్థిరంగా నిలబడదు. మనసు స్థిరంగా నిలబడాలి అంటే మనసుకు కంఫర్ట్స్ ఇవ్వాలి. మనసుకు ఒకటే కంఫర్ట్, స్తబ్దత, నిశ్శబ్దం, సైలెన్స్. అదొక్కటే దాని కంఫర్ట్. మిగతాది ఏది మనసుకు ఒప్పుకోదు, మనసుకు ఇష్టం ఉండదు. సో స్తబ్దత, ఆ సైలెన్స్ని, ఆ ఇన్నర్ సైలెన్స్ అనేది ఓన్లీ బ్రీతింగ్ ప్రాక్టీస్ ద్వారానే పొందుతుంది. అది కనుక వేరే ఎక్స్టర్నల్ ఎయిడ్ అనేది ఏదీ లేదు, ఏది పెట్టుకోకూడదు. ఏది పెట్టుకున్నా డిస్ట్రాక్షనే, అది సపోర్ట్ చేయదు. కనుక ఎక్స్టర్నల్ సపోర్ట్ మీద డిపెండ్ అవ్వకండి, ఓన్లీ ప్రాక్టీస్ మాత్రం చేయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చెప్పండి సార్. అదే ఫారెస్ట్లో ఉన్నప్పుడు మీరు ఇక్కడ దోమలు ఇంత దోమలు చూస్తుంటారు. నేను ఫారెస్ట్లో హెలికాప్టర్ లాంటి దోమలు చూసా, ఇంత సైజు ఉంటాయి. అవి నా ఒళ్ళంతా కుడితే, ఇప్పుడు ఇలా కూర్చున్నా కదా ప్రాక్టీస్ చేయడానికని ఇలా కూర్చుంటే 1 గంట 2 గంటల తర్వాత ఇలా లేవాలంటే ఒక అరగంట పట్టేది. పుండ్ల నుంచి పస్ కారేది, ఈ పస్ అంతా కింద బండ కతుక్కుపోయేది. అలా కూర్చున్న పరిస్థితుల్లోంచి నేను లేవటానికి కాస్త నీళ్లు చల్లితే ఆ మెత్తదనానికి మళ్ళీ లేవగలిగేవాడిని. అలాంటి స్థితిలో కూడా ధ్యానం చేశాను నేను. ఫిజికల్ బాడీకి కంఫర్ట్స్ ఉంటేనే ధ్యానం చేయగలుగుతారు అంటే తప్పది. ఫిజికల్ బాడీకి కాదు కంఫర్ట్స్ కావాల్సింది, మనసులో నిశ్చయం ఉండాలి. దృఢ నిశ్చయం ఉంటే ఇవేవి మీకు అవసరం లేదు. ఇవేమున్నాయి ఏం లేవు అనే సంబంధం లేదు. రమణ మహర్షి గారు ఆయన ఏం చేశారు, రాచపుండు కాకి పొడుస్తూ ఉంటుందంట, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను కూర్చున్నారంట. అది డిస్టర్బెన్స్ అవ్వాలిగా మరి, అవ్వదు. సో ఎక్స్టర్నల్ సపోర్ట్ ఎలాగైతే ఉండదో ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఎక్స్టర్నల్ సపోర్ట్ కానీ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ కానీ మీరు ఫీల్ అవుతున్నారు అంటే మీరు సాధన సరిగ్గా చేయట్లేదని అర్థం, అంతే. సరిగ్గా బ్రీత్ని ప్రాక్టీస్ చేస్తే ఈ డిస్టర్బెన్స్లు ఏవి మీ దగ్గరికి రావు. డిస్టర్బెన్స్లు రావు, ఏ సపోర్టు పనిచేయదు. సో షార్ట్కట్ మెథడ్స్ ఏమీ లేవు దీనికి. సో దీన్ని మన పూర్వీకులు ఎలా చెప్పారంటే, ఒకేసారి ధ్యానం చేయాలంటే నువ్వు చేయలేవు, కుదరదు. ఇందాక మీరు అన్నట్టు ఏదో సపోర్ట్ కావాలి. ఈ సపోర్టు ఎలాగూ ఇవ్వలేం, కానీ నిన్ను అక్కడ దాకా తీసుకురావాలంటే ఒక పద్ధతి ఉంది అని ఒక పద్ధతి కనిపెట్టేవారు మన పెద్దలు. ఏం చెప్పారు, ఫస్ట్ బాబు ఊరికే ఉండకు, ఊరి బయట ఉత్తరాన గుడి ఉంది ఆ కొండ మీద, రోజు వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసిరా అన్నాడు. ఊకే వెళ్ళు, ఒక 40 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని రా, నీకు మంచి జరగాలి కదా, చెప్పింది చేయి అన్నారు. ఎందుకో అని వీడు అడగలేదు, ఇలా చేస్తే ఏమొస్తుందో ఏనా చెప్పలేదు. కొద్ది రోజులు అయిపోయింది, ఒక 6 నెలలో సంవత్సరమో రోజు వెళ్ళేవాడు.
వచ్చిన తర్వాత ఆ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ చెప్పాట, నాయన ప్రదక్షిణాలు చేస్తున్నావు కదా, ఇప్పుడు అక్కడ వెళ్ళి ప్రదక్షిణాలు కాదు ముందు కూర్చో, ప్రదక్షిణాలు 1 గంట పడుతుంది కదా నీకు, వద్దు 1 గంట సేపు కూర్చొని రా అన్నట్ట. ఊరికే కూర్చో. ఒక 6 నెలలు అయిన తర్వాత ఊరికే కూర్చొని ఎందుకు నాయన, నీకు గాయత్రి మంత్రం చెప్తా, అది ప్రాక్టీస్ చేసుకో. గాయత్రి మంత్రం చెప్పేసి ఈయన రోజు గాయత్రి మంత్రం చెప్పించుకుంటున్నాడు. కొద్ది రోజులు అయిపోయింది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత గాయత్రి మంత్రం బాగా కొంచెం పెద్దగా ఉన్నట్టుంది కదా, కొంచెం తగ్గిద్దాం, అష్టాక్షరి ఓం నమో నారాయణాయ స్వాహ ఇది ప్రాక్టీస్ చేయాలన్నట్టు. కొద్ది రోజులు అయిన తర్వాత అది తీసేసి పంచాక్షరి అని, ఆ తర్వాత కొద్ది రోజులకి పంచాక్షరి కూడా తీసేసి ఓంకారం అన్నాడు, లేదా సోహం చెప్పాడు. సోహం అనేది 2 అక్షరాలు. తర్వాత నుంచి ఓంకారం ప్రాక్టీస్ చేయి అన్నాడు. ఇప్పుడు ఓంకారం ప్రాక్టీస్ చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అది కూడా ఎందుకు తీసేయి అన్నాడు. ఇలా ఒక మనిషి శారీరకంగా బద్ధకాన్ని తొలగించడానికి ఫస్ట్ వ్యాయామం చేయించాడు. శారీరక బద్ధకం అయిపోయిన తర్వాత కూర్చోవడానికి ఆసన సిద్ధి నేర్పించాడు. ఆసన సిద్ధి తర్వాత ఎన్నో వేల ఆలోచనలుగా పరిగెత్తే మనస్సుని స్థిరంగా నిలబెట్టడానికి గాయత్రి జపం. ఇందులో కొన్ని అక్షరాలు మాత్రమే ఉంటాయి, 27, 28 అక్షరాలు ఉన్నాయి గాయత్రి జపం. అంటే ఎన్నో వేలగా పరిగెత్తే ఆలోచనలు పరిగెత్తే మనస్సుని 28 అక్షరాలకి కుదించేశాడు. ఆ ప్రాక్టీస్ అయిన తర్వాత 8 అక్షరాలకు వచ్చాడు, అష్టాక్షరి. అదైన తర్వాత పంచాక్షరి, తర్వాత సోహం, తర్వాత ఓంకారం. సో మనసు పరిగెత్తకుండా దాన్ని నిలబెట్టడం అనేది ప్రాక్టీస్ అయింది. ఇప్పుడు ఓంకారం అనే ఒక అక్షరం నిలబెట్టగలిగే మనస్సు ఓం ఓం ఓం, ఈ మధ్యలో గ్యాప్ వస్తుందే, అక్షరానికి మధ్య గ్యాప్, ఈ గ్యాప్ను పట్టుకోవడం మీద మొదలుపెట్టాడు. ఆ గ్యాప్ను పట్టుకోవడమే ప్రాక్టీస్. శ్వాస మీద ధ్యాస. చాలా బాగా చెప్పారు సార్. సో ఈ శ్వాస మీద ధ్యాస దగ్గరికి రావటానికి ఈ పద్ధతులన్నీ చేస్తే, ఇవన్నీ చేస్తేనే ఇది వస్తుంది అని చెప్పలే, ఇలా చేసుకుంటూ మనసును నిలబెట్టచ్చు. దీన్ని భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు, సాధన చేత ఎలాంటి మనసునైనా కట్టడి చేయొచ్చు. కోతి లాంటిదే మనస్సు, కట్టేస్తానంటే నిలబడదు అది, కానీ దాన్ని నిలబెట్టాలంటే దానికి మార్గం ఏమిటి అంటే సాధన. సో సాధన అనేది డైరెక్ట్గా సాధన ప్రాక్టీస్ ఆనాపానసతి చేస్తే అచీవ్ చేయొచ్చు. చెయ్యలేని పక్షంలో ఇలా స్టెప్ బై స్టెప్ కూడా రావచ్చు. చివరికి రావాల్సింది ఇక్కడికి. పూర్వం అప్పట్లో అంటే సమయం చాలా ఉండేది అందరి దగ్గర. ప్రతిరోజు సాయంత్రం గుడికి వెళ్ళి రమ్మంటే వెళ్ళడానికి టైం ఉండేది. ఇప్పుడు మనమున్న ఈ ప్రపంచంలో ఈ స్పీడ్ యుగంలో రోజు గుడికి వెళ్ళి రావాలంటే టైం లేదు. పైగా అదో 2-3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఒక్కొక్కటి 2-3 సంవత్సరాలు అంటే 15-20 సంవత్సరాలు అక్కడే పోద్ది. అంత వయసు కూడా ఉండదు మన వాళ్ళకి ఇప్పుడు. అంత సంవత్సరాలు బతుకుతారని గ్యారంటీ కూడా లేని పరిస్థితి. సో మనం ఇప్పుడున్న పరిస్థితికి అనుకూలంగా దాన్ని మార్చుకొని మన గురువు గారు పత్రిజీ గారు ఏం చేశారు, దాన్ని షార్ట్ చేసేసి డైరెక్ట్గా ఇదే ప్రాక్టీస్ చేయి, శ్వాస మీద ధ్యాస, స్ట్రైట్ అవే. ఇవంతా అవసరం లేదు, ఎందుకంటే ఇంత టైం లేదు నీకు. అదంతా చేయాలంటే 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చావు అదంతా చేస్తే. ఇప్పుడు ఇందులోనే 5 సంవత్సరాలు చేయను, ఇదొక్కటే రాదేమో చూద్దాం. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు రాదు? నాకు వచ్చింది, ఆయనకు వచ్చింది, మిగతా మెంబర్స్ అందరికీ వచ్చింది, మరి నీకెందుకు రాదు? మాకే వచ్చిందంటే ప్రపంచంలో ఎవరికైనా వస్తుంది, సమస్య లేదు. సో 10 సంవత్సరాలు వెచ్చించి ఇక్కడికి వచ్చే బదులు ఇక్కడే 5 సంవత్సరాలు చేసి దీన్నే స్టార్ట్ చేయి, దీంతోనే ముందుకెళ్ళు అని చెప్పారు. బాగుంది సార్, బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ సాధనకి, ఈ స్థితికి ఎక్స్టర్నల్ సపోర్ట్ని మనం ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే ఏ సపోర్ట్ తీసుకున్నా ఇక్కడికి తీసుకురావడం వరకే. కరెక్ట్ సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఆనాపానసతి మళ్ళీ కంపల్సరీ. ఆనాపానసతికి ఇవేవి పనికిరావు. అంతకుముందు చేసినవి అవన్నీ కూడా దీనికి ఏం సపోర్ట్ చేయవు. అక్కడికి తీసుకురావడం వరకు మాత్రం చేయగలుగుతాయి, ఏ సపోర్ట్ తీసుకున్నా సరే. సార్ మీరు ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేశారు కదా, ఈ ధ్యాన ప్రచారం వల్ల పర్సనల్గా మీరు బెనిఫిట్ అయింది ఏంటి సార్? ఆత్మసంతృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఎలా ఉంటుందంటే నేను పొందిన ఆనందాన్ని, ఏ ఆనందం అయితే నేను పొందుతున్నానో ఇదే ఆనందాన్ని నా ఎదుటి వ్యక్తి కూడా పొందుతున్నప్పుడు నన్ను అతనిలో చూసుకుంటాను నేను. అరే ఈ ఆనందమే కదా నేను పొందింది, ఇదే కదా నేను పంచాల్సింది. ఈ పంచడం వల్ల నాకు ఇంకా పెరుగుతోంది. దానివల్ల పొందే తృప్తి, ఈ ఆత్మసంతృప్తి, అది పొందుతారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా అదే పొందుతారు కంపల్సరీ. అపార్ట్ ఫ్రమ్ దట్ పొందేటివి ఎన్నో ఉంటాయి, పొందొచ్చు, అవేవి తప్పులు కాదు. వాటి గురించి మనం ఆత్మ సంతృప్తి అనేది మాత్రం ఇంపార్టెంట్. పత్రి సార్తో చాలా దగ్గరగా ఉన్నారు కదా, మామూలుగా ఆయనతో 1 రోజు 2 రోజులు జర్నీ చేయడమే చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే సార్ ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో తెలియదు.
3 ఏళ్ళు ఉన్నారు కదా, సార్తో టఫెస్ట్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో? టఫెస్ట్ సిచ్యువేషన్స్ అంటే కొన్ని సందర్భాల్లో 5-6 గంటల పాటు తిడతానే ఉన్నారు, కంటిన్యూస్గా తిడతారు. 5-6 గంటలు గంటలు జర్నీ జరుగుతూ ఉంటుంది, జర్నీ అయిపోయేదాకా తిడతానే ఉంటాను. యాక్చువల్గా డ్రైవింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఒక రూట్కి వెళ్ళాల్సింది ఇంకో రూట్ తిప్పాను అంతే. ఈ రూట్కి తిప్పిన వాడిని వెనక్కి వస్తానంటే వద్దంటారు, వెళ్ళిన రాంగ్ రూట్లో ముందుకెళ్ళు, ముందర నుంచి ఎక్కడో డైవర్షన్ ఉంటుంది, తిప్పుకొని వచ్చి మళ్ళీ ఆ రూట్లో కలవాలి అంతే. కానీ వెనక్కి మాత్రం వద్దా. 6 గంటలు పట్టింది ఆ రూట్లో నుంచి వెళ్ళి, ఎక్కడ మన అనంతపూర్ నుంచి హిందూపూర్ వెళ్ళేటప్పుడు. అనంతపూర్ నుంచి మేము హిందూపూర్ వెళ్ళడానికి హిందూపూర్ రోడ్డు తీసుకోకుండా పెనుగొండ రోడ్డు తీసుకున్నా. ఓకే, ఎక్కడో అక్కడెక్కడో లేపాక్షి దగ్గర పోయి మళ్ళీ తిప్పుకొని హిందూపూర్ వచ్చాం. 6 hours ఆ జీపు. ఈయన తిడతా ఉంటే ఏం పోతుంది బండి, అది కాలు తొక్కుదామంటే ఈయన తిడుతున్నాడు, అది వినాలన్నా ఇది తొక్కాలన్నా అర్థం కాదు. 6 గంటలు పట్టింది హిందూపూర్ చేరడానికి. ఓకే, ఈ 6 గంటల పాటు తిడతానే ఉన్నాడు. బుద్ధి ఉండే లేదా నీకు, మనిషిగా నువ్వు అసలు. ఆ తిడతా ఉన్నంతసేపు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, అవసరమా ఈ తిట్లు తినుకుంటా, ఈ డ్రైవింగ్ చేసుకుంటా, తక్కువ ఉద్యోగం, ఇట్లా ఆలోచన అప్పుడప్పుడు అనిపించేది. బట్ ఫైనల్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక్కసారి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకునేటప్పుడు అలా చూస్తాం కదా, మాట్లాడుకుంటూ ఉంటాం కదా, కూర్చొని ఎదురు కూర్చొని మాట్లాడుకునే ఇట్లా ఒక్కసారి ఏమంటారు ఆరిక్ ఫీల్ అంటాం కదా, ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా మర్చిపోతాం మళ్ళీ. ఓకే, ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ అనేది ఒకటి జరుగుతుంది ఫైనల్గా. పడుకునే ఇద్దరం ఒకే రూమ్లో పడుకోవాల్సిందే, ఒకే ఇంట్లో ఉండాల్సిందే. సో లాస్ట్లో పడుకునే ముందు అందరితో ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాతనే అసలు ఆయన పడుకుంటాడా నా డౌటే. మమ్మల్ని అందరినీ నిద్రపుచ్చి మళ్ళీ టీవీ పెట్టుకుంటాడు. సో ఆ పర్సనల్ ఇంటరాక్షన్ అనేది ఒకటి వస్తుంది ఫైనల్గా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. అది అయిపోయిన తర్వాత ఇదంతా వ్యానిష్, కొట్టుకుపోతుంది, ఏముండదు. ఓకే, మళ్ళీ ఫ్రెష్, నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫ్రెష్. సో అన్ని రకాలుగా అంటే అప్పటి నా అండర్స్టాండింగ్ లెవెల్ ప్రకారం చూసుకుంటే అన్ని ఎమోషన్స్ చూశాను, చెప్పాను కదా. అన్ని రకాలుగా తిట్లు తిన్నాను, ఆనందంగా పొగిడినట్టు విన్నాను, బ్యాటింగ్ చేయడము, శబాష్ అనడం అవి చూశాను, అన్ని రకాలుగా చూశాను. పత్రి సార్ మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? ఎందుకో కాంప్లిమెంట్ సపరేట్గా ఒకటి అని చెప్పడానికి లేదు. సార్ నుంచి వచ్చినప్పుడు మీరు బాగా అద్భుతంగా ఫీల్ అయింది? ఆల్మోస్ట్ ఎవ్రీ మూమెంట్. ఈ రోజు ఈయన దగ్గర నేను కొత్త విషయం నేర్చుకోలేదు అనేది లేదు. ఓకే, ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఐ యూస్ టు లెర్న్ సంథింగ్. ఏదో ఒక కొత్త విషయం అయితే నేర్చుకునేవాడిని. ఆ నేర్చుకున్న కొత్త విషయం అప్పుడు ఉపయోగపడకపోవచ్చు, ఇప్పుడు ఇప్పటికి కూడా ఇంకా అప్పుడు నేర్చుకున్న విషయాలు ఉపయోగపడుతున్న విషయాలు చాలా ఉన్నాయి లైఫ్లో. అప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్న విషయాలు ఇప్పటికీ ఇంకా ఉపయోగపడుతూనే ఉన్నాయి, అలాంటివి ఎన్నో ఉన్నాయి. సో పర్టికులర్గా పలానా రోజు నేను ఎక్కువ నేర్చేసుకున్నాను, పలానా రోజు తక్కువ అనేది ఎప్పుడు లేదు. మీరు సార్ ఇంట్లోనే ఉండేవారు కదా, పత్రి మేడం గురించి చెప్పండి సార్. మేడం చెప్పాలంటే దేవత అని చెప్పాలా, ఒకటే వర్డ్ అంతే. పత్రి గారు జ్ఞానం ఇస్తారు, ఎంత జ్ఞానమని ఇస్తారు. కడుపుకు మాత్రం ఆకలి ఆమె తీర్చాల్సింది. కరెక్ట్. ఈ శరీరానికి కావాల్సిన పోషణ ఇవ్వకపోతే నువ్వు ఎంత జ్ఞానం ఇచ్చినా ఈ శరీరం సహకరించకపోతే ఉపయోగం ఉండదు. సో ఈ శరీరాన్ని కావాల్సిన పోషణ ఏ రూపంలో అయినా సరే, అది భోజనం రూపంలో కావచ్చు, సమయానికి టీ కాఫీలు అనుకోవచ్చు, ఇలాంటి ఏమైనా అనుకోవచ్చు, అవన్నీ కూడా మనం అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా సమకూర్చేది. చేతులెత్తి నమస్కరించాలి. నేను పొందిన ఈ జ్ఞానానికి పత్రి గారు ఎంత కారణమో మేడం గారు కూడా అంతే కారణం. వాళ్ళిద్దరి సహకారం చెప్పాల్సి వస్తే ఇద్దరి సహకారంతోనే నా ఎదుగుదల సాధ్యమైందే తప్ప, ఇప్పుడు పత్రి గారి దగ్గర జ్ఞానం ఉంది, అలాగని ఉట్టి జ్ఞానం కోసమే ఆయన దగ్గర కూర్చుంటే పోషణ లేకపోతే సాధన ఉండేది కాదు. కరెక్ట్. సో సాధనకి సరైన సౌకర్యాలు సమకూర్చింది నాకు సాధన చేసుకోవడానికి. ఇన్ఫ్యాక్ట్ చాలా సందర్భాల్లో ధ్యానం చేయడానికి నాకు మనసు ఒప్పట్లేదు అనుకున్న పరిస్థితుల్లో సరే ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పేసి ఎదురుగా కూర్చొని ఇద్దరం ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అంటే ఒక రకంగా ఇండైరెక్ట్ సపోర్ట్ చేసేవాళ్ళం. సో ఆ రకంగా చాలా సపోర్టివ్గా ఉండేది. దేవత ఒకటే పదం అంతే. వాళ్ళ పిల్లల గురించి సార్? పిల్లల గురించి ఎక్కువగా అంటే ఇద్దరు చిన్నపిల్లలు, అప్పటికి ఎక్కువ ఇంటరాక్షన్ లేదు వాళ్ళతోని. చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా నా దగ్గర ఎంతో చనువుగా ఉండేవాళ్ళు ఇద్దరు కూడా. కానీ తర్వాత రాను అంటే వాళ్ళ చిన్నతనంలో నాతో ఎక్కువ చనువుగా ఉన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు. ఇంకా ఆ ఏజ్ దాటిన తర్వాత ఇది గుర్తుంది, చిన్న ఏజ్ కాబట్టి. సో అవి వాళ్ళకు గుర్తుండే అవకాశం ఉండదు. సో వాళ్ళకు గుర్తున్నప్పటి నుంచి చూసుకుంటే ఎక్కువగా ఇంటరాక్షన్ లేదు నాకు. ఓకే. సో నాకు ఇద్దరు బాగా ఆప్యాయంగా ఇద్దరు పలకరించేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు సార్ స్కూటర్ తీసుకొని వీళ్ళిద్దరిని తీసుకొని సినిమాకి తీసుకెళ్ళేవాడిని. ఓకే.
చాలా సినిమాలు. అప్పట్లో పాపం చిన్న పాపకి మన అనిల్ కపూర్ అంటే బాగా ఇష్టం. అనిల్ కపూర్ అదేది మిస్టర్ ఇండియా తేజాబ్ అనేది అంటే అంత ఇష్టంగా ఉండేదన్నమాట. ఓకే. సో కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అయితే ఒకవేళ మేడం రాలేకపోతే వీళ్ళని తీసుకొని నేను సినిమాకి తీసుకెళ్ళి చూపించుకొచ్చేవాడిని. సో అలా బాగా ఇంటరాక్ట్ అయ్యాం పిల్లలతో. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నపిల్లలే, ఇప్పుడు పెద్దమ్మాయి ఏమో ఎంటైర్ మన ఇండియా వైడ్గా ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుతంగా క్లాసెస్ చెప్తున్నారు. చిన్నమ్మాయి ఏమో యుఎస్ఏలో మరి అక్కడ ఉన్నటువంటి యుఎస్ఏ పిఎస్ఎస్ఎంకి ప్రెసిడెంట్గాను, మరి గ్లోబల్ పిఎంసి మెయిన్ ఆవిడ ఫౌండర్గా, వాళ్ళని ఆ స్టేజ్లోనూ చూసారు, ఇప్పుడు ఈ స్టేజ్లోనూ చూస్తున్నారు. ఏమనిపిస్తుంది మీకు? నాకేం పెద్ద అద్భుతం అనిపించలే, ఎందుకంటే దే డిజర్వ్ ఇట్. ఎందుకంటే వాళ్ళు పుట్టింది సాధారణమైన ఫ్యామిలీ కాదు, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి వచ్చారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఆ స్థితి పొందడం అనేది అంత గొప్ప విషయం అని నేను అనుకోను. ఓకే. ఏమంటారు, అసలు కేక్ వాక్ వాళ్ళకి అంత ఈజీగా అచీవ్ చేస్తారు, అంతే. దే డిజర్వ్ ఇట్. అప్పుడు చూసిన పత్రి సార్ని ఇప్పుడు చూసిన పత్రి సార్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? గడ్డం తప్ప వేరే ఏం తేడా లేదు. అదొకటే తేడా. శారీరకంగా వయసు ప్రభావంలో తేడాలు రావచ్చేమో, కానీ మాటల్లో కానీ, మాట తీరులో కానీ, వ్యవహార శైలిలో కానీ, ప్రదర్శించే విధానంలో కానీ పెద్ద తేడా ఏం లేదు. అప్పుడు ఎలాగ ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. శారీరకంగా కొన్ని రకాల మేనరిజమ్స్లో చేంజెస్ వస్తాయి, అంతే. వయసు ప్రభావం, శరీరంలో వచ్చే మార్పు, అంతే. అంతకు మించి ఫలానా చేంజ్ ఉంది అని చెప్పడానికి లేదు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. సార్ దాదాపు ఇప్పుడు 30 సంవత్సరాల పైన పిఎస్ఎస్ఎం మొదట్లో ఆ మొక్కగా ఉన్నప్పుడు మీరు దానికి ఎంతో పోషణ చేసిన వాళ్ళలో మీరు ఒకరు. ఇప్పుడు ఈ మూమెంట్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? 30 సంవత్సరాల కిందటనే పత్రికారు నాతో మాట అన్నారు, ఇప్పుడు ఇలా ఉంది, ఓ టైం వస్తుంది, నువ్వు నన్ను కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకొని రావాలి, చూస్తూ ఉండు అన్నాడు. ఈ మాట ఎప్పుడు చెప్పారు? 30 సంవత్సరాల కిందట. 30 సంవత్సరాల కింద అనంతపూర్లో చెప్పారు. ఓకే. 90 ఐ థింక్ 96 ఆ టైంలో. అప్పట్లో మేమందరం కలిసి, కొంతమంది ఫ్రెండ్స్ కలిసి పత్రి సార్ ఫ్యామిలీ అందరూ నేపాల్కి తీసుకెళ్ళాం టూర్కి. ఊరికే టైంపాస్ సమ్మర్లో, అంటే ఎప్పుడు మెడిటేషన్ తిరుగుతున్నాం కదా, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉండని అని చెప్పేసి పత్రి సార్ని, మేడము, 2 పిల్లలు, నేను, ఇంకా మా ఫ్రెండ్స్ 4 అందరం కలిసి నేపాల్కి వెళ్ళిపోయాం ట్రైన్లో. అందరం కలిసి వెళ్ళి 1 మంత్. ఓకే. 1 మంత్ ట్రిప్ అది. బాప్రే. నేపాల్, కాఠ్మండు అంతా తిరిగినాం, అన్నపూర్ణ హిల్ స్టేషన్, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్లో బుద్ధగయ, కాశీ, ఝాన్సీ, ఇటార్సీ, అదే ఆగ్రా, ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం అన్నమాట. ఆ టైంలో స్పిరిచువాలిటీకి ఎక్కువ మాటలు ఇవ్వకుండా, ఎక్కువ అవకాశం ఇవ్వకుండా, ఎంటర్టైన్మెంట్కి కొంచెం ఎక్కువ అవకాశం ఇచ్చారనమాట ఆ టైంలో. ఎందుకంటే అక్కడ ఉన్నది మేమే. ఏదో సామె చెప్పినట్టు పొద్దుగులు స్పిరిచువాలిటీ అంటే పొద్దున అదే చెప్పారు, సాయంత్రం మళ్ళీ అదే చెప్తున్నారు, ఎన్నిసార్లు వింటాం. సో అది కొంచెం ఆ నెలలో కొంచెం పర్సనల్ ఇంటరాక్షన్ కానీ, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కానీ, జోవియల్ కానీ, ఆ జోవియల్ మూడ్ ఎక్కువ చూసాం ఆ టైంలో మేము. సో ఆ టైంలో నేపాల్ అంతా తిరిగి అంతా వచ్చిన తర్వాత, రిటర్న్ వచ్చిన తర్వాత ఒకనొక సందర్భంలో సందర్భం ఏదో వచ్చింది, అప్పుడు ఈ మాట అన్నారనమాట. ఇప్పుడు ఇంత ఫ్రీగా దొరికాను కదా మీకు, నేను అప్పుడప్పుడు జోకులు వేస్తుంటా ఆయన మీద, ఆయన పెద్ద పట్టించుకోరు. అంటే ఏదో ఇందాక అన్నారు చూడండి, ఏమయ్యా ఇలా అయిపోయింది నా బతుకు అంటే, చేసిన పాపం ఊరికే పోద్దా అని. సో మా అలాంటి వాళ్ళు అందరికి చేశారు కదా, అందుకే పాపం. సో ఇలాంటి జోకులు ఆయన వేసిన చాలా ఈజీగా తీసుకుంటారు ఆయన. నాకు కొంచెం నోటిదూలు అది, ఎప్పుడన్నా జోకులు వేస్తూనే ఉంటా. ఇట్లా ఒకసారి ఇట్లనే ఏదో జోకులు వేస్తూ ఉంటే, మీకు దొరికాను కాబట్టి ఆడుకుంటున్నారు కదా, ఓ టైం వస్తుంది చూడు, మీకు నన్ను కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సిన టైం వస్తుంది. అప్పట్లో ఆయన జోక్గా అన్నారు అనటానికి లేదు, ఆయన చెప్పా కదా, ఆయన నడిచితే నడకలో కూడా ఒక ఆంతర్యం ఉంది, అది వెతుకుతాను నేను మొదటి నుంచి చేసే పని అదే. సో ఆయన ఆ మాట అన్నాడంటే దాని ఆంతర్యం ఉంది, దాని వెనకాల ఉంటుంది అంతే. సో ఆ రోజు వచ్చింది. మొన్న కలిసినప్పుడు చెప్పాను నేను సార్తో, ఆ రోజు అన్నారు మీరు, ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది సార్, కలవాలంటే కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలా, ఏమంటే యాడుంటారో తెలియదు, మీరు యాడుంటారో తెలుసుకోవడానికి 5-6 ఫోన్లు చేయాలి మేము అట్లా. సో ఆ రోజు చెప్పారు, అదే జరిగింది. సో ఇప్పుడు ఆయన ఇది ఎంత ఇలా జరుగుతుంది, ఇలా ఎస్టాబ్లిష్ అయిపోయే స్థితికి వస్తుంది అని ఆయన ఊహించలేదు అని అనలేం కదా మనం. కరెక్ట్ సార్. ఖచ్చితంగా ఆయన ఊహల్లో ఉంది, ఇది ఇలా ఉండాలి అని ఊహించాడు, అది అలాగే ఉంది. ఆయన ఊహ ఎలా ఉందో అలాగే ఎస్టాబ్లిష్ అయ్యింది అంతే. సో అప్పటి కండిషన్ ప్రకారము ఇంత
ఇంత ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇంత ఫాస్ట్గా వస్తుందని మాత్రం నేను అనుకోలేదు. ఇట్ మే టేక్ సమ్ మోర్ టైం అనుకున్నానేమో, కానీ వస్తుందని ఖచ్చితంగా నమ్మిన వాళ్ళు నేను ఒకడిని. డెఫినెట్లీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉంది, అవుతుంది, వరల్డ్ వైడ్ వెళ్ళిపోతుంది, సమస్య లేదు. కానీ ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అని నేను అనుకోలేదు. ఇట్ మే టేక్ సమ్ మోర్ టైం నా అంచనా ప్రకారం, బట్ చాలా ఫాస్ట్గా. ఇప్పుడు ప్రస్తుతం పిఎంసీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఊహించిందే. ఇప్పుడు ఎందుకంటే ఎలా అయితే టెక్నాలజీ అయితే డెవలప్ అయిపోతూ ఉందో అలాంటి టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడము, దాని ద్వారా మనం ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఎప్పుడు జరుగుతుంది. అప్పుడు మేము మెడిటేషన్ స్టార్ట్ చేసిన టైంలో ఛానల్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇట్ వాస్ హ్యూజ్ ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఆ టైంలో ఇది ఊహించలేం, ఖచ్చితంగా ఊహించలేం. బట్ యాజ్ ద టైం ప్రాసెస్ ఇట్ బికమ్స్ వెరీ నియరర్ టు అస్. అప్పుడు క్యాచ్ చేసుకోవడం. సో డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఇంకా మీరు అన్నట్టు ఛానల్ వరకే అంటున్నాం, ఇంకో 10-15 ఛానళ్ళు ఎస్టాబ్లిష్ అవుతాయి ఇమ్మీడియట్గా, వెంటనే వచ్చేస్తాయి ఇంకా అవన్నీ కూడా. సో మీరు అన్నట్టు శాటిలైట్ రైట్స్ వస్తాయి అంటున్నారు, తర్వాత ఇంగ్లీష్ ఛానల్స్, డెవలప్మెంట్ వాస్ట్గా జరుగుతుంది, అది నో డౌట్. కాకపోతే ఏ యాంగిల్లో డెవలప్మెంట్ వస్తుంది అనేది చెప్పలేము. ఇప్పుడు ఎలాగైతే సినిమా థియేటర్స్ డెవలప్మెంట్ అనుకున్నాం, ఇప్పుడు అవి మూతపడిపోయినా సినిమాలు ఏం ఆగట్లా, ఇప్పుడు డైరెక్ట్ హోమ్ వచ్చేస్తున్నాయి, ఇంటికి వచ్చేస్తున్నాయి. సో అలా ఏ యాంగిల్లో ప్రోగ్రెస్ అవుతుంది అనేది చెప్పలేం, కానీ వాస్ట్గా డెవలప్ అవుతుంది, సమస్య లేదు. ఒకానొక టైంలో పత్రిజీ గారు రాసిన ఒక పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి నాకు అవస్థలు పడ్డాం మేము. తులసిదళం పుస్తకం రాస్తే ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయించి దాన్ని బైండింగ్ చేసి దానికి నాకు అవస్థలు పడ్డాం. ఇప్పుడు లెక్కలేనండి పుస్తకాలు ప్రింట్ అవుతున్నాయి. సో యాజ్ వైడ్ ఎక్స్పాన్షన్ అయ్యే కొద్దీ ఇవన్నీ జరుగుతూ వస్తుంది. సార్ ఇనిషియల్ టైంలో మీతో పాటు బాగా వర్క్ చేసిన వాళ్ళ మాస్టర్ల పేర్లు చెప్పండి సార్. ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు అని కాదు, ఇక్కడ నేను దీన్ని వర్క్ చేసిన వాళ్ళ కింద కౌంట్ చేయను. నేను ఇప్పుడు నేనేదో వర్క్ చేశాను అని నేను అన్ను. సెల్ఫ్ డెవలప్మెంట్ ఇదంతా, పార్ట్ ఆఫ్ సెల్ఫ్ డెవలప్మెంట్. అందులో నాకు నేను ఫస్ట్ పరిచయమైన గ్రూపు అప్పుడు ఇక్కడ సారు ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు. అప్పుడున్న గ్రూప్లో ఒక ద్వారక్ సార్ తెలుసు, తర్వాత జ్ఞానేందర్ అని, ఇట్లా చందర్ అని, ఇలా కొంతమంది ఉండేవాళ్ళు. సో కొంతమంది అప్పుడు గ్రూప్ తెలుసు. తర్వాత కర్నూలుకి షిఫ్ట్ అయిన తర్వాత కర్నూలులో వచ్చేసి మన శౌరి గారు అని ఒక ఆయన ఉండేవారు, యాజ్ ప్రిన్సిపల్గా ఉండేవారు, ఎన్జే శౌరి గారు. సో వాళ్ళ అబ్బాయి ప్రకాష్ అని ఉండేవాడు, ప్రతాప్ అనే ఒక అబ్బాయి వాళ్ళ అబ్బాయి. సో తర్వాత శౌరి సార్ మిస్సెస్, తర్వాత మన పాల్ విజయ్ కుమారు, తర్వాత ఈ బ్యాచ్ వచ్చింది. ఈ బ్యాచ్ తర్వాత మెల్లిగా అదే ఇందాక చెప్పిన మన గోల్డ్ షాప్ వాళ్ళు అని చెప్పాను చూడండి, అవును, ప్రేమ్నాథ్, రామాంజనేయులు, కేశవరావు అని వీళ్ళు అయిన తర్వాత బివి రెడ్డి గారు టచ్లోకి వచ్చారు. బివి రెడ్డి గారు టచ్లోకి వచ్చిన తర్వాత ఆ టయానికి పిరమిడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మన న్యూటన్ గారు, తర్వాత యుగంధరు, అప్పట్లో ఇంకా శ్రీకాంత్ అని ఒక అబ్బాయి ఉండేవాడు, శ్రీకాంత్ అని, ఇట్లా ఈ గ్రూప్ స్టార్ట్ అయింది. ఈ టైంలో కర్నూలు వాళ్ళు బ్యాచ్ మెల్లిగా మొదలైంది. వాళ్ళకి మన గుణాకర్ నుంచి కర్నూలు బ్యాచ్ స్టార్ట్ అయింది. సో గుణాకర్ నుంచి మన సంపత్ కుమారు, విజయ్ కుమారు, కర్నూలు బ్యాచ్ ఇదంతా. సో అట్లా స్టార్ట్ అయింది. అనంతపురం నుంచి నెక్స్ట్ ఉరవకొండ బ్యాచ్, ఉరవకొండ నుంచి గుంతకల్లు బ్యాచ్. సో ఈ మధ్యలో అనంతపురం నుంచి కొద్ది రోజులు కడపకు కూడా ట్రావెల్ చేశాను. సో కడపలో కూడా ఒక బ్యాచ్ అప్పట్లో స్టార్ట్ అయింది. ఆ బ్యాచ్ స్టిల్ ఇప్పుడు ఉందా లేకపోతే మళ్ళీ కొత్త బ్యాచ్ వచ్చిందో తెలియదు, కానీ అప్పట్లోనే ఒక బ్యాచ్ 96లోనే ఒక బ్యాచ్ ఉండింది. ఓకే. సో అక్కడ ఒక నెల రోజులు ఉన్నా కడపలో, అక్కడ ఉండి కొద్ది రోజులు అక్కడ శివాలయం ఉండేది, శివాలయంలో ఎవ్రీడే క్లాసెస్ తీసుకునేవాళ్ళం. ఓకే. సో ఇట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ టైంలోనే మన ట్రెక్కింగ్స్ అనేది ప్లాన్ చేసేవాళ్ళం. అనంతపూర్ స్టార్ట్ అయినాక అనంతపూర్ నుంచి ట్రెక్కింగ్స్, ఇది ఫారెస్ట్లోకి అలా వెళ్దాం, ఒకరోజు అంతా వెళ్ళొద్దామని అట్లా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కర్నూలు నుంచి అనంతపురం నుంచి కడప, ఆల్రెడీ పత్రి సారు జాబ్ రిజైన్ చేసేసారు, మీ జాబ్ కూడా లేదు. మరి ఇవన్నీ తిరగడానికి మీకు ఎటువంటి ఉద్యోగ ఆధారము ఏమి లేదు. మరి సపోర్ట్ ఎట్లా, డబ్బు ఎట్లా? అప్పటికి ఆయన ఏదో ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు అవి వచ్చాయి కదా, అవి వాడుకుంటూ ఉండేవాడు. తర్వాత బివి రెడ్డి గారు పిలిచి, అంటే ఇది అఫీషియల్గా చెప్పొచ్చు లేదో నాకు తెలియదు, ఆయన పిలిచి, సార్ మీ డబ్బులన్నీ మీరు ఇలా ఖర్చు పెట్టేసుకుంటే మళ్ళీ ఏం మిగలదు, మీ డబ్బులు నాకు ఇవ్వండి, మీ డబ్బులకి నెల వడ్డీ ఇస్తాను, నేను వడ్డీతో ఖర్చు పెట్టుకోండి అన్నారు ఆయన. ఓకే. మహానుభావుడు, అంత అద్భుతమైన ఐడియా ఇచ్చారు ఆయనదే. సో ఆయన డబ్బులు ఏవో కొన్ని వచ్చిన డబ్బులు ఆయన చేతికి ఇస్తే, ఆయన వడ్డీ వడ్డీ అంటే మామూలుగా వడ్డీ ఇస్తే 10,000 వస్తుంది, అదేమవుతుంది, కానీ ఆయన వడ్డీ కింద ఏదో కొంత ఇచ్చేవాళ్ళు అనమాట. అలా ఆయన ఇవ్వడం మొదలెట్టిన తర్వాత మెల్లిమెల్లిగా మన పాల్ విజయ్ కుమారు, మన ప్రకాష్,
వీళ్ళంతా గ్రూప్ ఉన్నాం కదా, సో ఈ గ్రూప్ అంతా సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఓవరాల్గా వితౌట్ సీకింగ్ హెల్ప్ అనేది వస్తుంది. ఓకే. ఎప్పుడు ఎవరిని అడగట్లేదు, అడిగే అవసరం కూడా రానివ్వలేదు ఎవరు కూడా. ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్టివ్గా చేసుకుంటూ వచ్చారు. అందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. పలానా రోజు మనం పలానా చోటుకి వెళ్ళాలి అంటే దానికి ఎంత ఖర్చు అవుతుందో అందాజుగా అందరూ కలిసి కానీ లేదా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు కానీ క్యుములేట్ చేసి సపోర్ట్ చేయటం. సో ఇది అప్పటి నుంచి అందరూ చేసేవాళ్ళు. ఓకే. సో అలా ఎక్స్పెన్సెస్ సరిపోతూ ఉండేవి. సో ఏ రోజు కూడా ఆయన డబ్బులు లేవు అనే పరిస్థితి కానీ తక్కువ పడతాయనే పరిస్థితి కానీ ఎప్పుడు అనిపించేది కాదు. అట్లా అక్యుములేట్ అయ్యేటివి. ఈరోజు మరి పిరమిడ్ వ్యాలీ ఒకవైపు మహేశ్వర మహాపిరమిడ్ కడతాలు ఇలాంటి మెగా ప్రాజెక్టులను చూస్తుంటే మరి ఆ రోజును ఈరోజు మీరున్నారు, వీటిని చూస్తామంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అద్భుతం అంతే. సో నాట్ లెస్ దెన్ ఎ మిరకిల్. ఎందుకంటే జేబులో రూపాయి లేకుండా తిరిగిన మనిషి, ఒంటరి మనిషి ఇంత అద్భుతాన్ని సృష్టించడం, ఇంత ప్రపంచం అంతా ఆత్మజ్ఞానుల్ని పెంపొందించడం కానీ వీళ్ళందరినీ ఒకచోటికి చేర్చడం కానీ ఇట్స్ నాట్ లెస్ దెన్ ఎ మిరకిల్. ఇట్ ఈజ్ మిరకిల్ అంతే. ఒక అద్భుతం. చెప్పారు కదా, ఆయన ముందే ఊహించారు, మేము ఊహించడానికి కొంచెం టైం పట్టింది అంతే, బట్ ఆయన పక్కా ఊహించారు. సో ఈ అద్భుతాలని ఆశ్చర్యంతో చూస్తూ అద్భుతాలని ఆస్వాదిస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అంతే. గ్రేట్ సార్, గ్రేట్ ఎక్స్పీరియన్సెస్, ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను షేర్ చేశారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారు సార్ మీరు? ప్రస్తుతం అయితే అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నా. సో వ్యవసాయం చేస్తున్నాను అనమాట. ఓకే. మన కడప దగ్గర వేంపల్లి. అవును. వేంపల్లి నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ముసలిరెడ్డి గారిపల్లి అని ఒక విలేజ్. ఓకే. మంచి ల్యాండ్ మెయిన్ రోడ్డుకే. అక్కడ ఒక 8 ఎకరాలు ఉంది. ఓకే. అక్కడ ఇప్పుడు అగ్రికల్చర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్లో బత్తాయిలు చెట్లు ప్లాంటేషన్ ఓకే పెట్టాలి. గ్రేట్ గ్రేట్ సార్. సో అన్నీ చేశాను. బిజినెస్లు, అన్ని రకాల బిజినెస్లు, కాంట్రాక్ట్లు, కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ చేసి ఫైనల్గా ప్రశాంతంగా కాస్త కూర్చుందాం. ఎందుకంటే ఇప్పుడు 2 years ఉంటే పాప బీటెక్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ బాబును బీటెక్లో జరిపించేది అక్కడే జరిపించుకుంటే అందరం అక్కడే ఉండొచ్చు, హ్యాపీగా చెట్లలో కూర్చోవచ్చు అని హ్యాపీగా ఉంటుందని ప్రపోజల్. గ్రేట్ సార్. అది అండ్ ప్రస్తుతం కూడా క్లాసెస్ చెప్తున్నారు సార్? ప్రస్తుతం క్లాసెస్ అంటే ఎక్కువగా బయటకు వచ్చి ఇట్లా క్లాసెస్ కాకుండా అదే ఫ్రెండ్లీగా కలుస్తాం కదా, కలిసినప్పుడు ఏదో అట్లా టీ తాగుతూ కూర్చొని మాట్లాడుతూ అలా క్లాసెస్లో అంతే. ఓకే. పర్సనల్ ఇంటరాక్షన్ లాగా క్లాసులే తప్ప అఫీషియల్ డిక్లేర్ చేసిన క్లాసుల లాగా తక్కువ తీసుకునేది. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కదా, తక్కువ క్లాసులు. ఓకే. మీ రిలేటివ్స్, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ ధ్యానం చేస్తున్నారా? అందరూ కాదు, 70%. 70%. ఎందుకంటే కొంతమందికి ఎంత చెప్పినా ఎక్కదు. వాళ్ళకున్న కొన్ని మూఢనమ్మకాల ద్వారా వాటి వలన కావచ్చు, కొన్నిసార్లు తిట్టిన తర్వాత కూడా ఎక్కదు. కొంతమందికి జస్ట్ అలా చెప్పగానే అల్లుకుపోతారు. కరెక్ట్ సార్. ముఖ్యంగా మీరు చదివిన పుస్తకాలు సార్? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఒక్క పుస్తకం కూడా చదవలేదు. సీరియస్గా ఒకే ఒక పుస్తకం చదవడానికి చాలా కష్టపడి 28 పేజీలో 30 పేజీలో చదివి నా వల్ల కాక వదిలేసిన. ఇంతకు ఆ పుస్తకం పేరేంటి? ఆటోబయోగ్రఫీ. ఓకే. పత్రిసారి తెచ్చి చేతిలో పెట్టి చదువు అంటే సరే అని కష్టపడి 28 పేజీలో 30 పేజీలో చదివాను అంతే. ఇప్పుడు మరి మీరు చెప్తున్న ఈ విజ్డమ్ అంతా మీ యొక్క అవగాహనతో యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒకటి వినికిడి జ్ఞానం, విన్నా. ఓకే. పత్రికారి క్లాసులు వింటే చాలు, వేరే ఎవరి దగ్గర వినక్కర్లేదు, అంత జ్ఞానం వచ్చేస్తుంది. సో అలా వినికిడి జ్ఞానం ఒకటి. రెండవది కొంచెం ఏమంటారు ఎటకారం అనిపించవచ్చు, కానీ సినిమాల జ్ఞానం అండి. సినిమాలు చూడడం వల్ల కూడా చాలా జ్ఞానం పొందుతుంది. అంటే దానికోసం అందరూ పోయి ఎగబడి సినిమాలు చూడమని చెప్పట్లే నేను, బట్ నా వైపు నుంచి నేను జ్ఞానం పొందింది చెప్తున్నాను. ఓకే. మూడవది ఊహించటం, ఇమాజినేషన్. ఒక ఇమాజినేటివ్ వరల్డ్ క్రియేట్ చేసి అందులో లోటుపాట్లన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే కూడా జ్ఞానం పొందొచ్చు. సో అలా నా కాంటెంప్లేషన్, ఇమాజినేటివ్ కాంటెంప్లేషన్లో జ్ఞానం పొందుతాను. విన్నది ఎవరు చెప్పినా వింటాను, ఎక్కడ చెప్పినా వింటాను. ఆ వినడం ద్వారా కూడా జ్ఞానం పొందాను. ఈ రకమైన షోస్లో చూడటం కానీ ఇలాంటి వాటి ద్వారా కూడా జ్ఞానం పొందాను. ఇలా పొందిన జ్ఞానం అంతే తప్ప, సాధనలో వచ్చిన జ్ఞానమే తప్ప పుస్తకం చదవడం వల్ల నేను జ్ఞానం పొందింది అయితే లేదు. కారణం ఏంటంటే పుస్తకాలు చదవడం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక అలర్జీ ఫీలింగ్. అది చాలా మటుకు పుస్తకం ముందర వేసుకుంటే నిద్ర వచ్చేది చిన్నప్పటి నుంచి అంతే. సో అది నాకైనా అందరికీ ఉంటుందో అని అనుకునేవాడిని అప్పట్లో, బట్ మా వాడిని చూస్తే అనిపిస్తుంది అందరికీ ఉందని. సో ఎక్కువగా చదివేవాడిని కాదు, నాకు చదవడం చాలా తక్కువ. నేను
ఓకే. కానీ వినమంటేనో లేదా ఇట్లా విజువల్ రూపంలో చూడమంటేనో ఎంతసేపైనా చూస్తా. Okay. వినమంటే ఎంతసేపైనా వింటా, ఎవరు చెప్పేది చదవమంటే చదవడం రాదు. అది ఫిజికల్గానే ఒక డిస్టర్బెన్స్ ఫినామినా ఉందేమో బాడీలో. అందుకే బుక్ అనేది పడంగానే కాసేపటికే ఇట్లా నిద్ర వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే. ఆ ప్రాబ్లం వల్ల నేను చదవడం తక్కువ, అస్సలు క్లాస్ బుక్లే సరిగా చదవలేదు చెప్పాలంటే. అది పరిస్థితి. సో అది మిస్ అవుతున్నా నేను. ఈ మధ్యకాలంలో కర్నూలు పిరమిడ్కి వెళ్ళారు సార్? 1 year బ్యాక్ వెళ్ళా. 1 year అయింది వెళ్ళి. ఓకే. లాస్ట్ ఇయర్ వెళ్ళాను సార్. ఈ మధ్యలో వెళ్ళలేదు. ఏమనిపించింది? మన ప్రసాద్ ఉన్నాడు కదా, ప్రసాద్ ఎప్పుడు టచ్లో ఉంటా, ఫోన్ చేస్తూ ఉంటా. మన కృష్ణ ఉన్నాడు కదా, కృష్ణ ఎప్పుడు కర్నూలు కానీ అనంతపురం కానీ వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్తాం. వెళ్తూ అక్కడ హాల్ట్ చేసుకొని అక్కడ కాసేపు స్పెండ్ చేసి వెళ్తాం. ఓకే. ఈ టెంపుల్ కట్టారు కదా లోపల, ఆ టెంపుల్ కట్టక ముందు వెళ్ళాను. టెంపుల్ కట్టిన తర్వాత కుదరలే వెళ్ళటానికి. ఓకే. అంతకుముందు వెళ్ళాను. గ్రేట్. కానీ దాన్ని చూస్తుంటే మదర్ ఆఫ్ ఆల్ పిరమిడ్స్ కదా, ఫస్ట్ పిరమిడ్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఒక అద్భుతం అనిపిస్తూ ఉంటుంది దాన్ని చూసినప్పుడల్లా. చిన్న విత్తనంలోంచి పెద్ద మహావృక్షం వస్తుందంటే అంత చిన్న పిరమిడ్ బేస్గా పెట్టుకుని ప్రపంచమంతా పిరమిడ్లు రావడం అంటే సార్ రూట్ ఆఫ్ ఆల్ పిరమిడ్స్. చాలా హ్యాపీగా ఉంటుంది కర్నూలు వెళ్ళినప్పుడు. ఒకసారి వెళ్ళి అక్కడే నైట్ ఆల్ట్ కూడా చేసాం రూమ్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా పిఎంసి ప్రేక్షకులకు మీ సందేశం ఇవ్వడానికి నేను ఇంకా సాధన చేయాల్సి ఉంది. నేను సాధనలో పరిపూర్ణత సాధించితే, అట్లీస్ట్ పరిపూర్ణత సాధించగలుగుతున్నాను అనే నమ్మకం నాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా సందేశం ఇస్తాను. అప్పటి వరకు ఎవరి సాధన వాళ్ళు చేసుకోవడం అదొకటే ఉత్తమమైన మార్గం అనేదే సందేశంగా తీసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈరోజు స్పిరిచువల్ జర్నీ ప్రోగ్రాంలో రంగారెడ్డి మాస్టర్ నుంచి మనం ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. ఒక్కొక్క మాస్టర్లో ఒక్కొక్క అనుభవాన్ని ఎంతో అద్భుతంగా మనం తీసుకోవాల్సిన విషయాలలో ముఖ్యమైనటువంటి విషయాలను మనం తీసుకుంటుంటాం. ఒక 6 నెలల పాటు శ్రీశైలం అడవుల్లో ఆయన చేసినటువంటి సాధన ఈ యొక్క ఎపిసోడ్కే హైలైట్గా నిలిచింది. ఫిజికల్ బాడీకి కాదు కంఫర్ట్స్ ఇవ్వాల్సింది, మనసుకు కంఫర్ట్ ఇవ్వాలి. సాధనతోనే దాన్ని మనం సాధించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఎంతో అద్భుతంగా చెప్పారు సారు. అట్ ది సేమ్ టైం ధ్యాన ప్రచారం తొలి రోజుల్లో నుంచి వారు చేసినటువంటి ఆ యొక్క సర్వీస్, దాని వెనకాల ఉన్నటువంటి శ్రమ, ఎన్నో విషయాలు ఈరోజు మనం రంగారెడ్డి మాస్టర్ నుంచి మనం తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక మాస్టర్తో మనం కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి. థ్యాంక్ యూ వెరీ మచ్.